అస్మద్గురుభ్యో నమః. భగవద్విషయం 6వ పదిలో 2వ తిరువాయమొഴി మిన్నిడై మడవారుగల్ నిన్నరుల్ చూడువారని ఆళ్వార్ నాయకి చేసేటువంటి ఓడల్ పెరుమాళ విషయంలో చేసేటువంటి ఓడల్ ప్రణయ కలహం. నిన్నటి పాత్రంలో ఆ ప్రణయ కలహం మొత్తం తీరిపోయింది. ఆళ్వార్లది పెరుమాళకి ఉన్నటువంటి కలహం. నేను నీ దాననేనయ్యా, కానీ నువ్వు ఏదో శత్రువుల విషయంలో వాళ్ళు నశించిపోయే వరకు మాత్రమే వాళ్ళ విషయంలో వాళ్ళని బాధ పెడతావు. సంసారిగలేమో అన్యపరరాయి పోగప్పరాదే ఇతర విషయాల మీదకి వెళ్లకుండా వాళ్ళని రక్షిస్తావు. కానీ మేము గొల్లలమయ్యా, మమ్మల్ని మాత్రం ఇలా మాకు విశ్లేషం అనే వ్యసనాన్ని ఇచ్చి మమ్మల్ని బాధ పెడుతున్నావయ్యా. ఇక నుంచి మాకు ఇలాంటి దుఃఖాన్ని ఇవ్వకు అని ప్రార్థించింది. ఎప్పుడు ప్రణయ కలహం మొత్తం తీరిపోయాక అప్పుడు ఆయనతోటి ప్రశాంతంగా మాట్లాడింది ఆళ్వార్ నాయకి. ఇప్పుడు వాళ్ళిద్దరు కలిసి ఆనందంగా ఉన్నారు. అలాంటి ఈ తిరువాయమొഴി సేవిస్తే కలిగే ఫలం ఏమిటో నిగమత్తిల్ 101వ పేజీ. నిగమత్తిల్ இத்திருவாய்மொழியை சாதனமாக சொல்ல வல்லார்க்கு భగవద్దారిద్ర్యం ఇల్లయ్యంగిరారు. నిగమత్తిల్ ఈ తిరువాయమొഴിని ఎవరైతే సేవిస్తారో వాళ్ళకి భగవద్దారిద్ర్యం అనేటువంటిది ఉండదు అని చెప్తున్నారు. ఆ భగవద్దారిద్ర్యం ఏమిటో మనకి వ్యాఖ్యానంలో తెలుస్తుంది, అప్పుడు చూద్దాం. పాసురం ஆயிற்றியாகிய அன்னையால் அன்று வெண்ணை வார்த்தையுள் சீத்தமுண்டழு சீத்தம் உண்டு அஜுகோத்தவன் அஜுகோத்த அப்பன் தன்னை குருகூர் சடகோபன் ஏத்திய தமிழ் மாலை ஆயிரத்துள் இவையும் போர் பத்திசையோடு நாள் தன்னால் நவில உரைப்பார்க்கு இல்லை நல் குறவே. ఆయిచ్చి ఆగియా అంటే గోపికయై, అన్నయాల్ గోపికయై తల్లి అయినటువంటి యశోదాదేవితోటి అండ్రు ఆనాడు ఇప్పుడు అప్పుడు వెన్నై వార్తయుల్ సీతముండు అజుక్కోతన్ అప్పన్ తన్నై వెన్నై వార్తయుల్ వీడు నవనీతమును దొంగిలించాడు అనే మాట వచ్చినప్పుడు సీతం ఉండు కోపగించబడి అజుక్కోతన్ అప్పన్ తన్నై ఏడుస్తూ నృత్యము చేసినట్లు ఆడుతూ ఉన్నటువంటి అప్పన్ తన్నై స్వామి అయిన శ్రీకృష్ణుని విషయంలో కురుగూరు చెడగోపన్ కురుకాపురికి స్వామి అయిన నమ్మాళ్ళ వాళ్ళు స్తోత్రం చేసినటువంటి ఏత్య తమిజు మాలై ద్రావిడ శబ్ద సందర్భ రూపాలుగా ఉన్న 1000 పాసురాలలో ఆయిరత్తుల్ ఇవయోరు పత్తుం ఆయిరత్తుల్ అద్వితీయాలైనటువంటి ఆయిరత్తు అంటే 1000 పాసురాలలో ఇవయోరు పత్తుం అద్వితీయములైనటువంటి ఈ 10 పాసురాలని. అద్వితీయాలంటే ఇలాంటి 10 పాసురాలు ఇంకా లేనే లేవండి 1000 పాసురాల్లో అన్నట్లుగా తిరువాయమొഴి మొత్తాన్ని ఒకవైపు, ఈ 10 పాసురాలని ఒకవైపు పెట్టి లోకం చూస్తేనట ఆ త్రాసు ఈ తిరువాయమొഴి వైపుకే మొగ్గు చూపుతుందట. అలాంటిది ఈ తిరువాయమొഴి అంటూ అద్వితీయాలైన ఈ 10 పాసురాలని ఇసయోడు నాల్ తన్నాల్ నవిల ఉరైపార్కు. ఇసయోడు స్వరంతో కూడా నాలుకతోటి ఆదరంతో అనుసంధానం చేసేటువంటి వాళ్ళకి నల్ కురవు ఎల్లై ఏమి ఎల్లై భగవద్ అలాభమాగిన దారిద్ర్యము, భగవంతుణ్ణి పొందలేకపోయాము అనేటువంటి దారిద్ర్యం ఎల్లై లేదు. ఇది ఆరు సిరియత్రే, ఇది ఏ ఛందస్సో చెప్తున్నారు ఈ తిరువాయమొഴి. తాత్పర్యం ఆశ్రిత సులభుడైనటువంటి శ్రీకృష్ణుడి విషయంలో నమ్మాళ్ళవారు ప్రసాదించినటువంటి ఈ 10 పాసురాలను ఎవరైతే ఆదరంతో అనుసంధానం చేస్తారో వాళ్ళు భగవంతుడి యొక్క గుణాలని నిరంతరంగా అనుభవిస్తారు. అంటే భగవద్దారిద్ర్యం లేదు అంటే ఏమిటి? ఆళ్వార్లకి కలిగినటువంటి ఈ విశ్లేష వ్యసనం అనేటువంటిది ఉండదు. వీళ్ళు ఎప్పుడు భగవంతుడి సామీప్యంలోనే ఉండి భగవంతుడిని పొందేటువంటి భాగ్యాన్ని పొందగలుగుతారు అంటున్నారు. ఆరాయరపడి ఆ ఇత్యాగియా అతి స్నేహిని ఆనయ సోదై పిరాటి
வெண்ணை களவு கண்டா என்னு பொடிந்த போது போலே ஆழ்வார் தாம் பிரணய கோபத்தாலே எம்பெருமானோடு கலப்பே நல்லேன் என்னு அகலா அது பொறுக்க மாட்டாமே தளரந்த தளர்த்தியை அனுசந்தித்து இனியராய் அவ்வெம்பெருமானையே எம்பெருமானையே தினை திருவாய்மொழியை இப்பாவ விருத்தி இன்னிக்கே சொன்னார்க்கும் எம்பெருமான் சந்நிகிதனாயிருக்க செய்தே பிறங்கி தாம் பட்ட துக்கம் பட வேண்டா என்கிறார். ఆయిత్య ఆగియ అతి మిక్కిలి ప్రీతి కలిగినటువంటి యశోదా పిరాట్టి నువ్వు వెన్నని దొంగలించావయ్యా అని కోపడటం మొదలు పెట్టగానే ఎలా ఉన్నదట, అది పొడిందది పోడే. వెన్నని దొంగలించావు నువ్వని యశోదా పిరాట్టి ఎలాగైతే కోపగించుకున్నదో కృష్ణ పరమాత్మని, అదే రీతిగా ఆడవాళ్ళు కూడా ప్రణయ కోపంతో ఆ సర్వేశ్వరుడితోటి కలపే నల్లే, ఇంకా కలిసే ప్రసక్తే లేదు అని ఎడబాయగా దాన్ని సహించలేక స్వామి తలర్తి అంటే తడబాటు, ఎంత విలపించిపోయాడు. అయ్యో ఆళ్వార్ నాయకికి దూరంగా నేను ఉండలేనే అని పొందినటువంటి ఆ తలర్తిని అనుసంధానం చేసుకొని ఇనియరాయ్ మిక్కిలి ప్రీతులై ఎంబెరుమాన ఏత్తిన ఇత్తిరువాయముడి. ఇదిగో ఆడవాళ్ళకి కోపం వచ్చింది, నిన్ను నేను ఇంకా కలవను అన్నారు, దూరంగా వెళ్ళిపోయారు. అది సహించలేక పెరుమాళ్ళు తడబాటును పొంది విలపించిపోయాడు. ఆ భావాన్ని అనుసంధానం చేసుకున్నటువంటి ఆడవాళ్ళు మిక్కిలి ప్రీతితోటి ఆ పెరుమాళని స్తోత్రం చేసినటువంటిది ఈ తిరువాయముడి. ఈ తిరువాయముడిని భావబంధం భావవృత్తి ఇన్నిక్కే సొన్నార్కు. ఆడవాళ్ళకి కలిగినటువంటి భావన లేకపోయినా పర్వాలా, భావవృత్తి లేకుండా చెప్పినటువంటి వాళ్ళకు కూడా ఆ సర్వేశ్వరుడు సమీపంలోనే ఉండి ఆడవాళ్ళు పడినటువంటి పెరంగి తాం పట్ట దుఃఖం పడవేండా ఎన్గిరారు. పుట్టి ఆడవాళ్ళు పడినటువంటి దుఃఖం పడవలసిన అవసరమే లేదు. ఎలా ఆడవాళ్ళు పడినటువంటి విశ్లేష వ్యసనం ఉండదు, ఎప్పుడు సర్వేశ్వరుడు వీరితోటి కలిసే ఉంటాడు. తిరుక్కురుగై పిరాన్ పిళ్ళాన్ తిరువడిగడే శరణం. ఇప్పుడు పన్నీరు ఏర్పడి అనంతరం இத்திருவாய்மொழியை சொல்லுமவர்களுக்கு భగవదలాపరూపదారిద్ర్యం ఎల్లై ఎన్ను ఫలత్తయ్యరుడి చేయగిరారు. ఈ తిరువాయమొழிని ఎవరైతే అనుసంధానం చేస్తారో వాళ్ళకి భగవంతుణ్ణి పొందలేకపోవటం అనే దారిద్ర్యం కలగదు అని ఫలాన్ని అనుగ్రహిస్తున్నారు. అంటే భగవంతుడి నిత్యం భగవంతుణ్ణి అనుభవించే దశలోనే ఉంటారు వీళ్ళని. ఎడై కులత్తిలే పిరంద ఆయిత్యాగి అన్నయాల్ ఎడై కులత్తిలే పిరంద యశోదై ఆగిరతాయారాలే. గొల్ల కులంలో పుట్టినటువంటి యశోద అనేటువంటి తల్లి చేత వెన్నై కడువు వార్తై పిరంద అళవిలే స్థిరపట్టు. వెన్నై కడువు వార్తై పిరంద, వెన్న దొంగ, ఇది రేపల్లెలో వెన్న దొంగతనం జరిగిందండి అనే వార్త పుట్టగానే స్థిరపట్టు కోపగించుకొని అజుదు తోప్పు కండుమిట్ట పూర్తై ఉడయ్యవనాన. అజుదు తోప్పు కండుమిట్ట పూర్తై ఉడయ్యనాన. అదిగో అజుదు తోప్పు ఎలా చూడటానికి ఏడుస్తూ ఇలా చిందులు పెట్టి ఏడుస్తూ ఉన్నాడనమాట. అలాంటి ఆ చిందులు పెట్టి ఏడవటం ఎలా ఉన్నదట, ఒక నృత్యం చేసేవాడిలాగా ఉన్నదట. ఆ నృత్యం అది కండమెట్ట కూత్తయ్యే వడయ్యవనాన. అలాంటి నృత్యం కలిగినటువంటి ఆ స్వామి ఎలాంటి వాడు, లోకోపకారకనే లోకాలకు ఉపకారకుడైనటువంటి ఆ స్వామిని ఆళ్వారు స్తోత్ర రూపమాగా అరుడి చేయదా ద్రావిడ సందర్భ రూపమాన ఆయిరత్తుళ్ళం. అలాంటి స్వామిని గురించి ఆళ్వార్లు స్తోత్ర రూపంగా అనుగ్రహించినటువంటి ద్రావిడ శబ్దాలతోటి కూడినటువంటి ఆయిరత్తుళ్ళు 1000 పాసురాలలో విముఖరై అభిముఖరాకి కొండ అద్వితీయనాన ఇవై పత్తయ్యం. విముఖులైనటువంటి వాళ్ళని అభిముఖులుగా చేసుకునేటువంటి అద్వితీయమైన ఇలాంటి 10 పాసురాలు ఇంకొకటి లేవు అనేటట్లుగా ఉన్న ఈ 10 పాసురాలని ఇసయోడే కూడా గానముతో కూడా నా ఉప్పు ప్రయోజనమాగచ్చర్య ఉరైపార్కు.
నాలుక ఉన్నందుకు ప్రయోజనాన్ని పొందాలని భావించేటువంటి వాళ్ళకి భగవదలాభమాగిర దారిద్ర్యం ఎల్లై, భగవంతుణ్ణి పొందలేకపోవటం అనే ఆ దారిద్ర్యం లేదండి అంటున్నారు పన్నీరాయరప్పళ్ళు కూడా. వాదికేసరి అడిగే మనవాళ్ళ చీయరు తిరువడిகளே శరణం. ఇప్పుడు ఈడు వ్యాఖ్యానం. ఆయిత్యాగి అన్నయాలు క్షత్రియసి. ఎందుకండి ప్రత్యేకముగా గొల్ల కులంలో కూర్చున్నటువంటి యశోదా పిరాట్టి అని ఎందుకంత ప్రత్యేకంగా చెప్తున్నారు? తల్లి చేత కట్టబడ్డాడు, ఈయన ఏడ్చాడు అని ఒక మాట చెప్పచ్చు కదా, కానీ గొల్లమైనటువంటి యశోదా పిరాట్టి చేతిలో అంటున్నాడు. ఎందుకు? క్షత్రే శ్రీవరుతాయం ఎడైచ్చి వరుతాయుమాగయ్యాలే పొదువు అరుత్తు ఎడైచ్చి ఆగియ తాయాలే ఎన్గిరారు. ఈయనకి ఇద్దరు తల్లులు కదా, యశోదా పిరాట్టి క్షత్రియ శ్రీ ఒక ఆవిడ, ఎవరు? దేవకీ పిరాట్టి. ఇక ఎడైచ్చి వరుతాయుమాగయ్యాలే గొల్ల శ్రీ యశోదా పిరాట్టి ఒక తాయి కావటం చేత పొదువు అరుత్తు ఆ విషయం తెలిసేలాగా స్పష్టంగా ఇడైచ్చి ఆగిరత్తాయాలే ఎన్గిరారు. అది గొల్ల స్త్రీ అయినటువంటి యశోదా పిరాట్టి, ఆ గొల్ల వనిత అయినటువంటి యశోదా పిరాట్టి అనేటువంటి తల్లి చేత ఎన్గిరారు అంటున్నారు. అందుకని ఆయిత్యాగి అన్నయాలని చెప్పడానికి కారణం ఇద్దరు తల్లులు, ఒక ఆవిడ క్షత్రియుల కులంలో పుట్టినవాడు, ఒక ఆవిడ గొల్ల కులంలో. అందుకని ప్రత్యేకంగా గొల్ల కులంలో పుట్టినటువంటి యశోదా పిరాట్టి చేత అని. தேவகி பிராட்டியார் அடிக்கில் எத்தனைனோ வாது காணும் தாயெடுத்த சிறுகோலுக்கு உழைந்து ஓடி என்கிறபடியே இவள் நம்மை அதட்டுவதே என்னும் இளைந்திரே கிடப்பது. దేవకి పిరాట్టియార్ అడిక్కిల్ ఎత్తనైనో వాదు కాను. అదే దేవకీ పిరాట్టి కనుక అది క్షత్రియ స్త్రీ అయినటువంటి దేవకీ పిరాట్టి కూడా తల్లి కదా, కన్న తల్లి కదా. ఆవిడ కొడితే ఇంత బాధపడేవాడు కాదట. కానీ తాయెడుత సిరుకోలుకు ఉళైందు ఓడి ఎన్గిరపడియే, తాయెడుత తల్లి ఎత్తినటువంటి సిరుకోల్, చిన్న సిరుకోల్ అంటే చిన్న చంద్రాకోలు అనమాట. అలాంటిది తిరుమల తాయెడుత సిరుకోలుకు ఉళైందు ఓడి అంటే ఉళైందు అంటే ఈడుపడిపోయి ఓడి పరిగెత్తి అని చెప్పినట్లుగా ఎవరు నమ్మయ్య తట్టువదే ఎన్ను ఇళయిందిరే కెడప్పదు, ఈవిడ కూడా నన్ను కొడుతున్నదే అని ఇళయిందు శ్రమ పడిపోయి అదిగో దుఃఖపడిపోయి పడి ఉన్నట్ట పాపం ఆయన. అదేమిటండి, దేవకీ పిరాట్టి కొడితే ఇంత బాధ ఉండకపోను, కానీ యశోదా పిరాట్టి కొడితే అంత బాధ ఎందుకు ఆయనకి అంటే మాతృత్వం உபயம் அசாதாரணமாயிருக்க அவள் அடித்தாள் பொறுக்க போக்காது என்கை குஹேத்து வேதன்னா. அவள் అడిస్తాள் యశోదా పిరాట్టి కొడితే పొరుక్క పోక్కాదు ఎన్గైకు ఉండలేకపోవడానికి కారణం ఏమిటి? దైవం అది ఎత్తాయానదే ఇదే దేవకి పక్కలుள்ளదు. అదిగో దేవకీదేవి కూడా తల్లే, కానీ ఏదో దైవానికి తెలిసిన తల్లే అన్నట్లు ఏదో కన్నది అయిపోయిందంతే. అందువల్ల ఆవిడ కొడితే ఇదిగో పెంచిన వాళ్ళకి, కన్న వాళ్ళకంటే కూడా పెంచిన వాళ్ళకి ప్రేమ ఎక్కువ కదా. పోనీ అక్కడ కన్నది కదా తల్లి అని ఆ రాత్రి ఒక రాత్రి అయినా తల్లి దగ్గర ఉన్నాడా అంటే ఆ దేవకి దగ్గర ఉన్నది లేదు, కాస్త చనుబాలైనా తాగినది లేదు, ఏమీ లేదు. కేవలం జన్మని మాత్రమే ఇచ్చింది దేవకీదేవి. అంచేత ఆవిడ కొడితే ఆ ప్రేమ అంటే పెంచిన ప్రేమ తెలియదు కనుక ఆవిడ కొట్టినా ఈయనకంత బాధ ఉండేది కాదట. కానీ యశోదా పిరాట్టి కొడితే మాత్రం తట్టుకోలేడు. ఏం చేత అంటే ములైచ్చోడు అరిందదుం ముఖం పదగిత్తదుం వళరందదుం ఎల్లాం ఇంగేయిరే. అది కాస్త చనుబాలిచ్చింది ఎవరు? యశోదా పిరాట్టి. కాస్త ముఖంలో ముఖం చూసి ఆయనతోటి ఆనందాన్ని అనుభవించింది ఎవరు? ముఖం అంటే బాగా పరిచయమైన ముఖం ఎవరయ్యా అంటే దేవకీదేవి కాదండి, ఆవిడ కన్నది అంతే. కాబట్టి ఆవిడ కొట్టినా ఆయనకేం అనిపించేది కాదు. కానీ ఈవిడ చక్కగా పాలిచ్చింది, పెంచింది, ఆడింది, పాడింది, అన్నీ చేసింది ఈవిడే కదా. అలాంటప్పుడు మొగం పదగిత్తుం వలరందదుం ఎల్లాం ఇంగేయిరే, అంతా పెంచింది, గారాబాలు చూపించింది, అన్నీ ఇక్కడే కదా. అందుకని ఈవిడ కొడితే ఆయన సహించలేడు పాపం.
ఇంత ప్రేమ చూపించే తల్లి కొట్టిందే అని బాధ అనమాట ఆయనకి. దైవమరియా ఇత్యాది వాక్య దైవం అరియత్తాయానదే ఇరే దేవగియార్ పక్కలుள்ளదు అండి, మీ కన్న తల్లండి అని ఆ దైవం ఇచ్చినటువంటి తల్లి దేవకి దేవి అని మాత్రమే తెలుసు ఆవిడతోటి. కానీ ముల ఇచ్చోడరిందదం ముఖం పగగిత్తుం వளరందరం ఎల్లాం ఇంగేరే పాలు తాగింది పెరిగింది అన్ని ఇక్కడే కావటం చేత ఈయన తట్టుకోలేడనమాట. ఇంత ప్రేమతో పెంచిన తల్లి కూడా నన్ను కొట్టిందే అని. అన్ను వెన్నై వార్తయుల్ అన్ను అదగియ ఆయిచ్చియాగియ అన్నయాల్ అన్ను వెన్నై వార్తయుల్. అన్ను ఆనాడు వెన్నై వార్తయుల్ వెన్న దొంగతనం జరిగింది అనేటువంటి ఒక వార్త. ఊరిలే వెన్నై కలువు పోయిత్తు ఎన్నార్గల్, అది ఊర్లో వెన్న దొంగతనం జరిగింది అని ఒక వార్త వచ్చింది. వెంటనే అసలు ఈయనకి ఏమైనా సంబంధం ఉన్నదా? ఏమి లేదు కదా. కానీ వార్త ఏంటంటే ఊరిలే వెన్నై కలువు పోయిత్తు ఎన్నార్గల్ అని అన్నారు. అవ్వలవిలే నామిరే ఇది కుయ్యలకు ఎన్ను అజుప్పుకాన్, నేనే కదా దీనికి కారణమయ్యేది. ఇప్పుడు ఎక్కడ ఏ దొంగతనం జరిగినా నా మీదే వేస్తారు, నాకే కదా ఇప్పుడు ఈ బాధ, నన్నే కదా అమ్మ కొడుతుంది ఇప్పుడు అని ఏడవటం మొదలు పెట్టేశాట. ముందుగానే ఎన్నో అజప్పుకాన్ ఏడవటం మొదలు పెట్టాడు. అది ఊరిలే ఇచ్చారు వాక్య తన్నై ఎన్నాదిరుక్క ప్రసంగ మాత్రత్తాలే తన్మేలే ఆరోపిత్తు కొళ్ళుగిర ఇదుక్కు దృష్టాంతం. అదిగో ఎందుకండి, ఏమన్నా ఊర్లో వెన్న దొంగతనం జరిగింది అన్నారు కానీ కృష్ణ నువ్వు కదా ఈ దొంగతనం చేసిందని ఎవరైనా అడిగారా? అడగలేదు. తన్నయ్య ఎన్నాదిరుక్క, అసలు ఆయన విషయంలో వాళ్ళకి ఆ భావన ఉందో లేదో కూడా తెలియదు. అయినప్పటికీ ప్రసంగ మాత్రత్తాలే ఊర్లో వెన్న దొంగతనం జరిగిందనే ప్రసంగం వినపడిందో లేదు. తన్మేలే ఆరోపిత్తు కొళ్ళు విరదుక్కు, తన మీదే ఆరోపించుకోవడానికి కారణం ఒక దృష్టాంతాన్ని చూపిస్తున్నారు మనకి. మాడం ఎజుగువార్ ఆర్యన్న అశ్రోత్రియన్ ఎన్నార్గల్ ఇప్పరప్పెల్లాం ఎన్నాలే ఎదుగపోమో ఎన్నాన్ அதுபோலே ఆరేను మేదం చెయ్యరం ఎవనై చొల్లుంబడియరే ఇవన్ తీంబుతాను. అదిగో ఒక ఇద్దరు వ్యక్తులు ఏదో ఒక యాత్రకు వెళ్ళారు, ఒక మఠం దగ్గరికి వెళ్ళారు. ఆ మఠం దగ్గర బయట కూర్చొని ఏదో కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారు. ఒక వ్యక్తి అన్నట్ట, ఇది చూస్తే ఇంత పెద్ద మఠం కదా, ఈ మఠాన్ని ఎవరు అలకగలిగేవాడు ఎవళ్ళో అన్నారట. అంటే ఇద్దరు స్నేహితులు కదా మాట్లాడుకుంటున్నారు కదా, ఇంత పెద్ద మఠం కదా, ఇప్పుడంటే శుభ్రం చేసేవాళ్ళు, అప్పుడైతే మఠం అంటే అలుకుతారు కాబోలు, బహుశా మట్టి నేల అయి ఉంటుంది. ఈ మఠాన్ని అలకగలిగే వాళ్ళు ఎవరు అలుకుతారో దీన్ని అన్నట్టుగా ఒక ఆయన అన్నాడు. రెండో ఆయన ఏమన్నాడు, అశ్రోత్రియని అన్నాడు, ఎవరో ఒక అశ్రోత్రుడు లేదా ఎవరో ఒక వెధవ అలుకుతాడులే అని సమాధానం చెప్పాడు అనుకోండి. వెంటనే ఈ మొదటి వ్యక్తి ఏం చెప్పాలి సమాధానం? సైలెంట్ గా ఉండాలి. ఈయనన్నట్ట నేను మాత్రం కాదు అన్నట్ట. అంటే ఏమిటి, ఆ అశ్రోత్రియుడు ఈయన అని ఆయన అనలేదు కదా. ఆ చెప్పకుండానే మొదటి వ్యక్తి నేను మాత్రం కాదు అని అన్నాడంటే ఏమిటి, ఆయన చెప్పకపోయినా అశ్రోత్రియుడిని నేనే అన్నట్లు ఈయనే నిందించుకున్నట్లుగా అర్థమై ఉంటుంది అనుకుంటాను. ఇద్దరు వ్యక్తులు కూర్చున్నారు, బయట కూర్చొని ఉన్నారు, పెద్ద మఠం అది. ఆ మఠం దగ్గర కూర్చున్నటువంటి వ్యక్తుల్లో ఒక వ్యక్తి ఇంత పెద్ద మఠాన్ని ఎవరు అలుగుతారో అని ఈయన సందేహం ఆలోచిస్తూ ఉన్న సమయంలో పక్కనున్నాయని ఎవరో ఒక సన్నాసి అని అన్నాడు అనుకోండి. వెంటనే ఈ వ్యక్తి అవునులే మనకెందుకు అన్నట్లు ఉండాలి కదా, కానీ ఆ సన్నాసిని నేను కాదు అన్నాడంటే, అంటే నేను మాత్రం కాదు అలికేదంటే ఆ సన్నాసిని నువ్వే అయినట్లే కదా, నువ్వే ఒప్పుకున్నట్లు కదా. అలానే ఊర్లో వెన్న దొంగతనం జరిగింది అని చెప్పగానే తన ఎన్నాదిరుక్క తన పేరిలే ఏరిట్టు కొండు ఇవన్ అదుగై కుహేతు వేదన్నా అండి మడం ఎదుగు వారిచ్చాది. అలానే ఆ మఠాన్ని అలికేవాడెవరంటే నేను మాత్రం కాదు అని ఆ వ్యక్తి చెప్పినట్లుగా వెన్న దొంగతనం జరిగింది అన్నారు. కృష్ణ నువ్వే దొంగతనం చేశావు అని కోప్పడిన వాళ్ళు ఎవరూ లేరు. అయినప్పటికీ ఈయన ఎందుకట ఏడవటం మొదలు పెట్టాడు. తన్నయ్య ఎన్నాదిరుక్క, తన్నెలా భావించకపోయిన వాళ్ళు తన పేరిలే ఏరిట్టు కొండు ఇవన్ అదుగై కుహేతు వేదన్నా, ఇప్పుడు నన్నే కోప్పడతారు అందరూ,
ఈ వెన్న దొంగతనం నేరం నా మీదే పడుతుందని ఈయన ఏడవటానికి కారణం ఏమిటి అంటే, அதுபோல் ఆరేను మేరేను చెయ్యలు ఎవనై చొల్లుంబడిరే ఇవంతింబుతాన్. ఊర్లో ఎవరు ఏ అల్లరి చేసినప్పటికీ కూడా ఆ నిందొచ్చి పడేది ఈయన మీదే. పాపం అందుకనే ఆ విషయ జ్ఞానం ఉన్నవాడు కాబట్టి అదిగో వెన్న దొంగతనం జరిగింది అనగానే ఇప్పుడు ఆ దొంగతనం ఈయన చేశాడా లేదా అని ఎవరు అడగలేదు, ఎవరు ఈయన్ని నిందించలేదు. అయినప్పటికీ నేను మాత్రం కాదు అని ఆడవటం మొదలు పెట్టాడు ఈయన. ఎందుకు? అన్ని నిందలు ఈయన మీదే వచ్చి పడుతూ ఉంటాయి కాబట్టి. பல் ஆயிரவர் இவ்வூரில் பிள்ளைகள் தீமைகள் செய்வார், எல்லாம் முன்மேல் అన్ని పోగాదు ఎన్నుంబడిరే. పల్ ఆయిరం అదిగా కిందిస్తున్నారు. పంచలక్షం குடியான இவ்வூரில் தீமை செய்யும் அவர்களான பிள்ளைகள் అనేకం 1000 పేర్களிరే. 5 లక్షల గృహాలు కలిగినటువంటి ఆ ఊర్లో చెడ్డ పనులు చేసేటువంటి పిల్లలు అనేక మంది, అనేక వేల మంది ఉన్నారు కదా. కానీ ఎల్లాం మున్మేల్ అన్ని పోగాదు, ఎల్లాం మున్మేల్ అన్ని పోగాదు, అన్ని నిందలు నీ మీదే పడిపోతున్నాయి కృష్ణ అని పెరియాళ్వారు తిరుమలలో చెప్పినట్లుగా. ఎన్నాన్ రెండోది పెరియాళ్వారు తిరుమల 18:5 పెరుమాళ తిరుమలలో, పెరియాళ్వారు తిరుమల కాదు పెరుమాళ తిరుమలలో. అదిగో తాన్ దాం చేద తీమేఘల్ ఏమిటి అర్థం దానికి? ఎల్లాం ఉన్మేల్ అన్ని పోగాదు తాన్ దాం చేద తీమేఘలై నీ செய்தா ఎన్ను ఉన్మేలే ఒయ్యా నిన్నారుగల్. అదిగో వాళ్ళు చేసినటువంటి చెడ్డ పనులన్నీ, ఆ నేరాలన్నీ కూడా నీ మీదే పడేస్తూ ఉన్నారయ్యా. ఆగయాలే அவர்கள் செய்கிற தீமைகள் எல்லாம் உண்மையிலே ఏరుం అదొழிయా పురంబు పోగాదు ఎన్నపడి. అంచేత ఊళ్ళో అంతమంది 5 లక్షల గృహాలు, 1000 మంది పిల్లలు, ఆ 1000 మంది పిల్లల్లో ఎవరు ఏ పిచ్చి పని చేసినా కూడా అదొచ్చి అదిగో ఆ పని చేసినటువంటి వాడు మన కన్నయ్య అయి ఉంటాడు అనేటట్టుగా ఆ నిందలన్నీ ఈయన మీదే వచ్చి పడటం చేత వాళ్ళు చేసినటువంటి చెడ్డ పనులు కూడా ఈయన మీదే పడుతున్నాయి. కాబట్టి ఇప్పుడు ఈయన్ని ఊర్లో దొంగతనం, వెన్న దొంగతనం జరిగింది అనగానే ఇంకా ఈయన ముందే ఏడవటానికి కారణం ఏమిటి? అది ఎవరో చేసి ఉంటారు కానీ నిందొచ్చి నా మీదే కదా పడేది అని ఈయన ముందే ఏడవటం మొదలు పెట్టాడు అనమాట. అది పాపం. ఎన్నుంబడిరే ఎల్లాం ఉన్మేల్ అన్ని పోగాదు ఎన్నుంబడే ఇరుప్పదు. అది ఏది జరిగినా, ఆ ఊర్లో ఏ చెడ్డ పని జరిగినా కూడా, ఏ అల్లరి విషయం జరిగినా అదంతా ఈయన నెత్తికే చుట్టుకుంటోంది కాబట్టి ఈయన ముందే ఆడవటం మొదలు పెట్టాడు. సీతముండు అழுக்கூத்த అప్పం తన్నే. సీతం ఉండు అழுக்கூத்த. అదిగో ఎప్పుడైతే ఈయన ఆడవటం మొదలు పెట్టాడు, కృష్ణ నువ్వేనా ఈ వెన్న దొంగతనం చేసింది అని యశోదాపిరాటి కోప్పడటం మొదలు పెట్టగానే, ఎలాగా అటు ఇటు తల్లి కోప్పడుతుందని భయంతో ఆ నడక అటు ఇటు చిందులు వేస్తూ నిలబడేటువంటి ఆ సన్నివేశం ఒక నృత్యం చేసినట్లుగా ఉన్నదట ఆ కన్నపిరాన్. సీతముండ అడుగుత అప్పం తన్నై తాయారు పొడి ఉండు అడుగిర దశయిల్. తాయారు పొడి ఉండు అడుగిర దశయిల్. తాయారు పొడియ తల్లి కోప్పడగా, పొడి ఉండు బాగా తిట్లు తిని అడుగిర దశయిల్ ఏడ్చే సమయంలో ఎలా ఉన్నాడు? పయ్యవే నిలయం ఎంగిరపడియే. నిర్కిర పయ్యవే నిలయం అంటే ఆ నిలబడిన విధానం అని చెప్పినట్లు, నిర్కిర నిలయవు వల్లారాడిన పోలే ఇరుందపడి. మంచి సామర్థ్యం కలిగినటువంటి నృత్యగాడు, మంచి సామర్థ్యం కలిగినటువంటి నృత్యం చేసేటువంటి నృత్యం తీం ఇవ మాతరం ఎంగిరపడి. నృత్యం తీం ఇవ మాతరం, తల్లి దగ్గర నృత్యం తీం ఇవ నృత్యం చేసేవాని వలే ఉన్నట్ట ఆయన. అన్నికే అలా ఒక అర్థం అంటే తల్లి కోప్పడిందని ఏడుస్తూ అటు ఇటు ఒక చోట నిలబడలేక దుఃఖం కదా ఇప్పుడు, ఆ దుఃఖంతో అటు ఇటు చిందులేస్తూ ఏడుస్తూ ఉన్నాడు. అది చూస్తే ఒక మంచి ప్రావణ్యం కలిగినటువంటి నర్తకుడు నృత్యం చేసినట్టుగా ఉన్నది అంటూ, అజుగయ్యాగిర కూత్తైవడయ మహోపకారకనయ్యన్నుమాం. అజుగయ్యాగిర తమకు ఆకర్షకమాయిరకాయలు కూత్తు ఎన్నపడి. ఎందుకలా నాట్యం అంటే అది చూడటానికి చాలా ఆకర్షకంగా ఉండటం చేత ఎంత బాగా నృత్యం చేసినట్లుగా ఏడుస్తున్నాడే మా కన్నయ్య అన్నట్లుగా. అడుగయ్యాగిర కూత్తైవడయ మహోపకారకనయ్యన్నుమా.
ఏడుపు అనేటువంటి నృత్యాన్ని కలిగిన గొప్ప ఉపకారకుడు ఎన్నుమాం అనొచ్చు. ఇదొన్నొక్కు నిదర్శనమాగ చొల్లుగిరదు. ఇది దేనికి నిదర్శనంగా ఉన్నదంటే, ఇప్పుడు తల్లి కోప్పడింది అని అదిగో దుఃఖంతో ఏడుస్తూ ఉన్నాడు. ఆ ఏడ్చేటప్పుడు చిందులు పెట్టి ఏడుస్తూ ఉన్నాడు. అది మంచి వల్లాడిన మంచి సామర్థ్యం కలిగిన వాడు నృత్యం చేసినట్టుగా ఉన్నది. దేనికి నిదర్శనంగా చెప్తున్నారట దీన్ని? మన ఆళ్వార్ నాయకి 10 పాసురాల్లో పోగు నంబి ఎన్నుం కథకమేరేల్ నంబి ఎన్నుం ఎవరుగల్ సొన్న పోదు నిరపేక్షనాన అవన్ కాల్వాంగి పోగమాటాదే నిన్న నెలైకు ద్యోతకం. ఎలా నిల్చొని ఉన్నట్ట అప్పుడు? మరి మన ఆళ్వార్ నాయకి కూడా పోగు నంబి వెళ్ళవయ్యా, ఇక్కడి నుంచి వెళ్ళు, పోగు నంబి నువ్వు వెళ్ళు, ఇక్కడ వద్దు, ఇంకా కథకమేరేల్ నంబి నా సమీపంలో ఉండద్దు, దూరం జరుగు జరుగు అని అలా చెప్పి అని ఎవరుగా సొన్నపోదు. ఆళ్వార్ నాయకి చెలికత్తెలతో కూడా అలా చెప్పిన సమయంలో నిరపేక్షనాన అవన్ కాల్ వాంగి పోగమాటాదే నిన్నని లైక్ ద్యోతకం. ఏ అపేక్ష లేదు, ఆళ్వార్ నాయకిని పొందటమే ఒక అపేక్ష. ఆ అపేక్షతోటి వీళ్ళు ఎన్ని మాటలు మాట్లాడినా ఎలాగైతే స్థిరంగా నిలబడి అక్కడే ఉన్నాడో కాల్వాంగి పోగమాటాదే, అలానే తల్లిని చూసి చిందులు పెడుతూ అక్కడే దుఃఖిస్తూ ఉన్నాడు తప్ప దూరంగా వెళ్ళలేదు కదా. ఎలానంటే ఆళ్వార్ నాయకి నువ్వు పోగు నంబి అన్నా, కథకమేరే నంబి అన్నా, ఏం వీళ్ళు ఎన్ని మాటలు మాట్లాడినా స్థిరంగా అక్కడే నిలబడి ఎలా ఉన్నాడు అంటే ఎలా అంటే, అప్పుడు ఆనాడు తల్లి కోప్పడినప్పుడు వెన్న దొంగతనం చేశాడని కోప్పడినప్పుడు ఎలా దుఃఖిస్తూ తల్లి ఎదురుగానే ఉన్నాడో అలానే ఇప్పుడు కూడా ఆళ్వార్ నాయకి పోగు నంబి అన్నా, కథకమేరేలు నంబి అన్నా దూరంగా వెళ్లకుండా అక్కడే ఉన్నటువంటి సన్నివేశం గుర్తొచ్చింది ఆళ్వార్ నాయకి. అందుకనే ఇప్పుడు ఈ కృష్ణావతారం వెన్న సంఘటన, ఆ తల్లి కోపడటము, ఆయన అక్కడే నిలబడి దుఃఖించడం, దాన్ని చెప్తున్నారు. ఎందుకు? తను కూడా ఇలానే చెప్పినప్పుడు ఆయన వెళ్లకుండా అక్కడే నిలబడి ఉన్నాడు కదా స్థిరంగా. అది అలాంటి అప్పన్ తన్నై అన్నిలయ్యే కాట్టి చేర్చుకొండు తమ్మై ఉండాక్కినపడి. అన్నెలయ్యై కాట్టి చేర్చుకొండు తమ్మై ఉండాక్కినపడి. అలాంటి ఆ స్థితిని చూపించి సర్వేశ్వరుడు ఏం చేశాడు? తమ్మై ఉండాక్కినపడి వీళ్ళందరినీ ధరించి ఉండేలాగా చేశాడు. నువ్వు వెళ్ళవయ్యా, నువ్వు మాకు దూరంగా తిరిగి వెళ్ళవయ్యా అన్నా కూడా అక్కడే నిలబడి వెళ్లకుండా ఆ నిలయ్యే కాట్టి ఆ స్థితిని చూపించి తమ్మై ఉండాక్కినపడి తమని ధరించి ఉండేలాగా చేసిన ప్రకారం ఇలాంటి ఈ సన్నివేశాన్ని కురుగూరు చెడగోపంజేతమిజమాలై చెప్పినటువంటి వారెవరు? కురుగూరులో అవతరించినటువంటి చెడగోపులు. వారు అందించినటువంటి తమిళ భాషలో ఉన్నటువంటి పాసుర మాలిక. ప్రణయరోషత్తాలే పోగు నంబి ఎన్నుం கதகமேரேல் நம்பி என்னும் உன் புள்ளுவம் அறியாதவர் கூரை நம்பி என்னும் சொன்னவையெல்லாம் அந்த రోషం పోనవారే ఏత్తాయి విట్టదు. నమ్మాళ్వాళ్ళు అందించేటువంటి ప్రబంధం. ఈ 10 పాసురాల్లో ఏమన్నారు ఆళ్వార్ నాయకి? కోపంతో ఎన్ని రకాల పోగు నంబి కనిచి వెళ్ళవయ్యా అని, కథకమేరేల్ నంబి ఎన్నుం ఆ సమీపంలోకి రాగు, దూరం జరుగు అని, ఉన్ పుల్లువం అరియాదవర్ నంబి నీ యొక్క కపటం, నీ యొక్క కృత్రిమత్వాన్ని తెలియనటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పు నీ విషయాలన్నీ. నువ్వు ఎలాంటి కృత్రిముడివో కపటివో మాకు తెలుసులేవయ్యా అని చెప్పినటువంటి ఈ మాటలన్నీ కూడా సొన్నవయ్యల్లం అందరోషం పోనవారే ఏత్తాయి విట్టదు. అదిగో ఇలాంటి మాట ప్రణయ రోషంతో ఇలాంటి మాటలన్నీ పలికారు కదా ఆళ్వారు. ఆళ్వారు పలికినటువంటి ఇవన్నీ కూడా స్తోత్రం లాగా అయిపోయాయట. అదేమిటండి? ఏది అప్పటి వరకు ప్రణయ రోషంలో ఆళ్వార్ నాయకి నిందించింది. నిందిస్తే అది ప్రణయ రోషం తీరగానే అది స్తోత్రంగా ఎలా అవుతుంది? సహజంగా అయితే పోన్లే ఏదో కోపంలో అన్నదిలే అని వదిలేయచ్చు, కానీ అది స్తోత్రంగా అయిపోయింది అని చెబుతున్నారు కదా. అంటే ఏమిటట?
அதாவது தம்முடைய ரோஷம் போய் அவனை கண்டவாறே ஸ்தோத்திரம் பண்ணினால் பிறக்கும் பிரீతి அவனுக்கு ఉండాగయ్యాలే. ఎందుకు అది? ఆళ్వార్ నాయకి ఇప్పటి వరకు ఆయన్ని నిందించింది. పోవయ్యా, ఇక్కడి నుంచి వెళ్ళు, దూరంగా జరుగు, నీ కపటాలన్నీ మాకు తెలుసులే, అది తెలియని వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పు, ఇలాంటి మాటలే కదా 10 పాసురాల్లోనూ ఆళ్వార్ నాయకి సర్వేశ్వరుడి గురించి మాట్లాడింది. ఇప్పుడు కోపం పోయింది, ప్రణయ రోషం తీరిపోయింది, వెంటనే ఇప్పుడు అది స్తోత్రంగా మారిపోయింది అంటున్నారు. స్తోత్రంగా నిందించిన నింద స్తోత్రం ఎలా అవుతుందండి అంటేనట, ప్రణయ రోషం తీరిపోగానే, ప్రణయ రోషం తొలగిపోయి ఆయన్ని ఒక్కసారి ఇలా ఆళ్వార్ నాయకి చూడగానే ఆయన తిరుముఖ మండలంలో ఎంత ప్రీతి ఏర్పడింది అంటే, ఎవరైనా స్తోత్రం చేస్తే ఎంత ఆనందంతో వాటిని స్వీకరిస్తాడో, స్తోత్రం పండినాల్ పిరక్కుం ప్రీతి అవనుకు ఉండాగయ్యాలే. వీళ్ళు ఇన్ని మాటలు మాట్లాడినా కూడా ప్రణయ కోపంతో ఎవరైనా స్తోత్రం చేస్తే ఎంత ప్రీతి కలుగుతుందో, వీళ్ళన్న మాటలన్నిటినీ స్తోత్రంలాగా స్వీకరించాడు ఆయన. అంత ప్రీతిని అనుభవించాడు ఆయన. పోగునమ్మి అంటే ఆనందపడిపోయాడు. నీ యొక్క కృత్రిమాలు నాకు తెలుసులేవయ్యా అంటే ఆనందపడిపోయాడు. కథగ మేరేళ్ళు నమ్మి నన్ను సమీపించకు అంటే కూడా ఆనందపడిపోయాడు. ఎలా, ఎప్పుడు ఆనందపడ్డాడు? ఈవిడ ప్రణయ కోపం తీరి ఆయన వైపు ఒకసారి దృష్టి సారించగానే అప్పుడు ఈ కోపం మొత్తం, ఈ మాటలన్నీ కూడా నిందలుగా అనిపించలేదు ఆయనకి. ఎవరైనా స్తోత్రం చేస్తే ఎలా ఆనందం కలుగుతుందో అలా ఆనందపడ్డాట. అందుకనే సొన్నవయ్యల్లా అంత రోషం పోనవారయ్యే తాయి పెట్టదు. ఇలా ఆళ్వార్ నాయకి చెప్పినవన్నీ కూడా ఆ ప్రణయ రోషం ఎప్పుడైతే తొలగిపోయిందో అవి స్తోత్రంగానే ఆయన భావించాడు, స్వీకరించాడు సంతోషంతో. 1010 అలా 1000 పాసురాల్లో ఈ 10 పాసురాలు. ఆశ్రితరోడు ఉండాన భావమందత్తై వెలిగిట్ట అద్వితీయమాన పత్తు. ఆశ్రితలతోటి ఉన్నటువంటి భావ బంధాన్ని ప్రకాశింపచేసేటువంటి అద్వితీయమైనటువంటి ఈ 10 పాసురాలు. ఇసయ్యోడే వాంగ్మాత్రత్తాలే నవిల ఉరైప్పార్కు అంటే సాగరమాగ చొల్లువార్కు. ఇసయ్యోడే గానముతోటి వాంగ్మాత్రత్తాలే అండి, ప్రీతి అనేది లేదు, ఊరికే ఉక్తి మాత్రమేవా అన్నట్లుగా స్తోత్రం చేసినప్పటికీ కూడా, అంటే ఉక్తి మాత్రమే కానీ ప్రీతి అదంతా తెలియకపోయినా ఏదో ఇలా చెప్పారండి ఆళ్వార్లు, ఈ 10 పాసురాలు సేవిస్తే కలిగే ఫలం ఇది అని రోజు అనుసంధానం చేసుకుంటూ ఉన్నారనుకోండి. ఆ సేవించే సమయంలో ఎంతో ఆళ్వార్లకు ఉన్నంత ప్రీతితోటి సేవించకపోయినా పర్వాలా, అవి సేవిస్తే చాలు, ఆదరంగా సేవిస్తే చాలు. సేవిస్తే ఎల్లై నల్ కొరవే, ఎల్లై లేదు, నల్ కొరవే అంటే కొరవే అంటే దారిద్ర్యం, నల్ కొరవే దారిద్ర్యం లేదండి. అదావదు దూతు విట్టు అవన్ వరకొండు పుగురగొట్టోం ఎన్ను పట్ట క్లేశం పడవేండా. ఆళ్వార్లు పడినటువంటి దుఃఖం పడవలసిన అవసరం లేదు. ఆడవాళ్ళకి ప్రణయ కోపం రావడానికి పూర్వం ఎప్పుడు 4 తిరువాయుముడుల్లో శరణాగతి చేయటం, వైగల్ పూంకజివాయిలో దూతల్ని పంపటం, అప్పటికి కూడా ఆయన రాక ఆలస్యం అవ్వటం చేత కదా అప్పుడు ప్రణయ రోషం కలిగింది ఆడవాళ్ళకి. అంత శ్రమ వీళ్ళు పడవలసిన అవసరమే లేదండి. అంటే సోరుం పొడవయ్యం కిడైక్కుం ఎంగిరదందు, అదే అవరు వరకొండు, అదే అంత కష్టపడవలసిన అవసరం లేదు. ఆళ్వార్ నాయకులాగా ఆయన సమీపిస్తే పుగురవొట్టం మాగోష్టం నిన్ను ప్రవేశించనీవయ్యా అని చెప్పవలసినటువంటి దుఃఖం పడవలసిన అవసరం వీళ్ళకి లేదు. అంటే ఏమండి, దారిద్ర్యం ఎల్లయ్య అన్నారు కదా. ఈ ప్రబంధం ఇప్పటి వరకు భగవద్ విశ్లేష వ్యసనంతో చెప్పబడినటువంటి పాసురాలు ఇవి. ఇప్పటి వరకు అన్ని విని దారిద్ర్యం లేదు అంటే ఎలాంటి దారిద్ర్యం అండి? అన్నపానాదిగల్ చోరుం పొడవయ్యం కిడక్కుం ఎంగిరదు అందు. అంటే దారిద్ర్యం అంటే లోకంలో ఏమనుకుంటాం, అన్నం నీరు, తినటానికి ఇంత సాపాటు, కట్టుకోవడానికి ఇంత వస్త్రం, ఏదో వాడుకోవడానికి కాస్త ధనం ఉంటే వాళ్ళకి ఏ దారిద్ర్యం లేదు అనుకుంటున్నాం. కానీ ఈ తిరువాయుమడి సేవించిన వాళ్ళకి ఉండనటువంటి దారిద్ర్యం ఇలాంటి అన్నము వస్త్రం యొక్క సమృద్ధి. అంటే అలాంటి దారిద్ర్యం గురించి అసలు ఇక్కడ చెప్పటం లేదండి. భగవద్ దారిద్ర్యం ఎల్లయ్యంగిరదు, భగవద్ దారిద్ర్యం ఉండదు అంటే ఏమిటట అర్థం? గుండం సోరు పరుగునేర్ తిన్నుం వెత్తిలయం ఎల్లాం కಣ್ಣం జన్నిరిక్కిరవరడే నల్లు కొరవిరే. అదిగా ఆళ్వార్లు పడినటువంటి ఆ భగవంతుణ్ణి విశ్లేషించటం వల్ల కలిగేటువంటి ఒక దుఃఖం,
అలాంటి భగవద్దారిద్ర్యం, భగవంతుడు నన్ను ఎడబాసి ఉన్నాడు అనే దారిద్ర్యం అంటే ఏమిటి? లేకపోవటం. భగవంతుడు నన్ను విడిచి దూరంగా ఉన్నాడు అనే దారిద్ర్యం ఉండదు వాళ్ళకి. అంటే ఎప్పుడూ వీళ్ళని సమీపించే ఉంటాడు, వీళ్ళతోటే ఉంటాడు. అదేమిటండి, భగవంతుడు ఎప్పుడూ మన హృదయంలో ఉంటాడు కదా, ఆయన ఎప్పుడూ ఉంటాడు. ఆయన ఉన్నాడు అని గ్రహించినప్పుడు ఆయన ఉన్నవాడు అవుతాడు. ఆ ఉన్నాడు అనే విషయాన్ని మనం గ్రహించకపోతే ఆయన లేనివాడితో సమానమే. కాబట్టి ఆయన ఎప్పుడూ కూడా భగవంతుడు మనకి దూరంగా ఉన్నాడనే దారిద్ర్యం లేని వాళ్ళు అవుతారు. ఆగయ్యాలే ఆగయ్యాలే అధికారానుకూలమాయిరే అన్నపానాదిగళం ఇరుప్పదు. అంచేత అధికారికి అనుకూలమాయిరే అన్నపానాదిగళం ఇరుప్పదు. అండి, అన్నపానాదులు అంటారు, అన్నము నీరు అంటే అవి లభించడం కాదు, ఏదో భగవద్దారిద్ర్యం అంటారేమిటి? ఆయా అధికారిని బట్టి వాళ్ళకి ఆహారం ఏమిటో వస్త్రం ఏమిటో అనేది ఉంటుంది. లోకంలో ఉన్న సంసారులకైతే మనం తినేటువంటి సాపాటే వాళ్ళ శరీరాన్ని నిలిపేది, కట్టుకునేటువంటి వస్త్రమే వాళ్ళకి వస్త్రం, అది వాళ్ళకి కావాల్సినటువంటిది. కానీ ఆడవాళ్ళ లాంటి వాళ్ళకి ఉండం సోరు పరుగు నీరు తిన్నం వెత్తిలేయం ఎల్లాం కన్నన్ అన్నట్టుగా ఆ కృష్ణానుభవమే ఆహారం, ఆ కృష్ణ గుణ గాన అమృతమే దప్పిక తీర్చుకునేటువంటిది. అదిగో వెత్తిలేయం ఎల్లాం కన్నన్, ఆ భోగ పదార్థం ఏమిటయ్యా అంటే ఆ కృష్ణుడితోటి కలిసి ఉండడమే భోగ్యత. కాబట్టి అధికారానుకూలమాయిరే అన్నపానాదులు అంటే అందరికీ ఒకే రీతిగా ఉండవండి. కొంతమందికి నాకు ఇవే ప్రాణం అంటారు. ఏమిటి? ఈ అన్నం తినటం, ఈ వస్త్రం కట్టుకోవడం, ఏదో కాస్త ఏదో విహారం చేసి ఏదో భోగాలని తాంబూల చరవణాదులు చేయడం, అదే భోగం అనుకుంటారు. వాళ్ళకి అవి అన్నపానాదులు. కానీ ఆడవాళ్ళ లాంటి వాళ్ళకి ఆ కృష్ణుడితోటి కలిసి ఉండటమే అన్నము అంటే ఆయన గుణాలని అనుభవించడమే, ఆయన గుణగాన అమృతాన్ని ఆస్వాదించడమే దప్పిక, ఆయనతోటి కలిసి ఉండడమే భోగ్యం. కాబట్టి ఇదిగో ఈ తిరువామిడి సేవించేటువంటి వాళ్ళకి అన్నపానాదులకు లోటు ఉండదంటే కృష్ణానుభవానికి, భగవద్గుణానుభవానికి ఏ లోటు ఉండదు అని ఉన్నియే ఉడయ్యే ఉగందోడుం இம்மண்டலத்தோடு கூடுவது இல்லையான் என்கிறவர்கள் எத்தை ஐஸ்வர்யமாக நினையார்களே. ఉండియే ఉడయ్యే, తినియే కట్టుకునే, ఉగందోడుం సంతోషంతో మండలతోడు కూడువదిల్లయ్యాను. ఇలా లోకంలో ఉన్న వాళ్ళంతా తినటం, తిరగటం, ఏదో అనుభవించటం, అలా ఉండేటువంటి ఈ సంసారతోటి నేను కలిసేదే లేదు అని చెప్పేటువంటి వారు ఆడవాళ్ళు కనుక అలాంటి ఆడవాళ్ళు ఐశ్వర్యమాగనే నయారుగడే, లోకంలో ఉన్నటువంటి ఈ సాపాటుని, ఈ వస్త్రాలని, వీటిని ఐశ్వర్యంగా భావించరు. అసలు ఈ లోకంలో ఉన్న తిరిగేటువంటి వాళ్ళతోటి కలిసి ఉండటమే ఇష్టం లేనటువంటి వారు వాటినే ఐశ్వర్యంగా భావించరు కదా అంటూ చెన్రు ఒండ్రు నిన్నదురు ఎన్గిరపడియే అవంతానే ಒಂದು మేల్ విజ నిత్యానుభవం పన్న పెరువరుగల్. ఆయనే చెన్రు ఒండి నిండదు ఇరు అంటే ఆయనే వచ్చి వీళ్ళ మీద పడి అనుభవాన్ని ఇచ్చేటట్టుగా నిత్యానుభవాన్ని పొందుతారు ఈ తిరువామిడిని సేవించినటువంటి వాళ్ళు. అజుకూత్త అప్పన్ ఎంగిర వెడత్తిలే, అజుకూత్త అప్పన్, అదిగో ఏడుస్తున్నాడు కదా తల్లి, నువ్వే కదా ఈ దొంగతనం చేసిందని కోప్పడగానే అజుకూత్త అప్పన్, ఏడుస్తూ దుఃఖిస్తూ ఉన్నటువంటి అప్పన్ స్వామి ఉపకారకుడు. ఎంగిర వెడత్తిలే ముజుదుం వెన్నై అడందు తొట్టుణ్ణుం ఎంగిర పాట్టయ్యో జిత్తు కొల్వదు. ముజుదుం వెన్నై అళైందు తొట్టుణ్ణుం అనేటువంటి పాసురాన్ని మనం చెప్పుకోవాలని ప్రమాణంగా అంటూ దాని కింద మనకి అరుంబదంలో చివరి పారాగ్రాఫ్ లో పెరుమాళ తిరుమజిలో ఏజాన్ తిరుమజిలో 8వ పాసురమట. ఇది పెరుమాళ తిరుమజిలో పాసురాన్ని మనకి ప్రమాణంగా ఇచ్చారు. అజుకూత్తాప్పన్ అన్నది ముందిన అర్ధత్తిలే ముజుదుం వెన్నై ఇత్యాది ఏ జుత్తు కొల్వది ఎనగపడి అని చెప్తూ ఇదిగో ముజుదుం వెన్నై అళైందు தொட்டுண்ணும் முகிஜு இளம் திருத்தாமரை கையும் வெண்ணையில் உண்டான ఆదరాతిశయత్తాలే కొడత్తిల్ వెన్నై ఎల్లావత్తయ్యం అళైందు. అదిగో ఎలాంటి సిరుత్తామరై కయ్యం, చిన్న లేత వెన్నైల్ ఉండాన ఆదరాతిశయత్తాలే కొడత్తిల్ వెన్న ఎల్లావత్తయ్యం అళైందు.
ఆ వెన్న మీద ఉన్నటువంటి ప్రీతితోటి కుండలో ఎక్కడ వినీతకర అని చెప్పినట్టుగా లోపల దాకా చేయి పెట్టేశాట. ఎందుకు? చిన్న పిల్లాడు మౌఢ్యం, లోపల దాకా పైన తీసుకున్నా అంతే వెన్న వస్తుంది, లోపల దాకా చెయ్యి చొచ్చుకుపోయినా కూడా అంతే వెన్న వస్తుందనే తారతమ్యం తెలియనటువంటి వాడు. అంచేత వెన్నయిల్ ఉండాన ఆదరాతి చేయత్తాలే కొడత్తెల్ వెన్నయ్య ఎల్లా వత్తయ్యం అలైందు. ఆ కొండలో ఉన్నటువంటి వెన్నంతా కూడా అలైందు, దాంట్లో చెయ్యి చొత్తి. మాలుమో ఎన్నుం చాపలత్తాలే తొట్టు ఉన్గిరా ఇళం తలిరు పోలేయం. మాలుమో ఎన్నుం చేపలత్తాలి లభిస్తుందా అనేటువంటి చాపల్యంతో తొట్టు ఉన్గిరాలా పట్టుకొని ఉన్గిరా తొట్టుంగిరా తాకినటువంటి ఇళంతలిరు పోలేయం లేత చిగురు వలె ఉన్నటువంటి తామరై పువ్వులేయం సిరుక్కయ్యం. ఆ చెయ్యి ఎలా ఉంది? లేత చిగురులాగా తామర పువ్వులాగా ఉన్నటువంటి ఆ శ్రీహస్తము. ఎజిల్గొల్ తాంబు కొట్టడి పదర్కెల్ కునిలయ్యం அவன் திருமேனியில் ஸ்பரிசத்தால் வந்த காந்தியை உடைய தாம்பை கொட்டு அடித்ததுக்கு ஈடுபட்டு நிற்கும் నిలయం. అవన్ తిరుమేని ఎజిల్గొల్ తాంబు, ఏది ప్రకాశించేటువంటి తాడట. తాడుకు కూడా ప్రకాశం. ఎప్పుడు కృష్ణ పరమాత్మని కట్టేటువంటి ఆ తాడుకి ఎందుకు కాంచట అది? అవన్ తిరుమేనియల్ స్పర్శత్తాలు. ఇప్పుడు యశోదా పిరాటి తీసుకొచ్చి ఆ తాడుతోటి కన్నయ్యని కట్టేయడానికి ఉద్యుక్తురాలు అయింది కదా. ఆ తాడుకి కృష్ణ పరమాత్మ యొక్క స్పర్శ, తిరుమేని స్పర్శ లభించడం చేత ఆ తాడుకి ఒక కాంతి వచ్చిందట. ఆ తాంబై కొండు అడిత్తది ఈడు పట్టు నిற்கும் నిలయం. అదిగో ఆ తాడుతోటి కట్టేసి కొట్టడానికి సిద్ధపడినప్పుడు ఈడు పట్టు నిన్న నిలయం. అలా మోపడిపోయి అయ్యో నిశ్చేష్టుడే నిలబడి ఉన్నటువంటి ఆ స్థితి. అది ఎన్నో నిలయం. వెన్ తయరు తోయంద చెవ్వాయం. వెన్ తయరు తోయంద చెవ్వాయం. వెన్న, పెరుగు, ఆ అగరాలకి కనబడుతూ ఉండేటువంటి ఎర్రటి పెదాలన్నమాట. వెలుత్త తయిరు పడింద శివంద తిరుప్పవళము. తెల్లటి ఆ తయిరు, ఆ పెరుగు పడినటువంటి ఎర్రటి అగరము. ఆ జుగయ్యం. రూపాన్ని ఊహించుకోవాలనుకుంటే ఎవరైనా ఊహించుకోవచ్చు. ఎలా? మొదటగా వెన్న మీద ఆశతోటి లోపల దాకా చనిపోయాడు తన చేతి నిండా వెన్న. ఆ తర్వాత ఆ చెయ్యి ఎలా ఉంది? లేక తామర చూడులాగా ఉన్నటువంటి ఆ చెయ్యి. ఆ తర్వాత ఆయన తిరుమేనిని కట్టడానికి ఉద్యుక్తురాలైనటువంటి యశోద పట్టుకున్నటువంటి ప్రకాశించేటువంటి తాడుకు ప్రకాశం ఎందుకంటే ఈయన యొక్క తిరుమేని స్పర్శ వల్ల కలిగినటువంటి ఆ తాడు పట్టుకొని ఈవిడ నిలబడి ఈయన్ని కట్టేయటం మొదలు పెట్టగానే ఆయన నిశ్చేష్టుడై సంభ్రమంతో నిలబడినటువంటి ఆ స్థితి. ఆ నిలబడినప్పుడు ఎలా ఉన్నాడు? రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు. అందుకని వెళుత్త తైరు పడింద శివంద తిరుప్పవడం. తెల్లటి ఆ తైరు అంటే పెరుగో పాలు కాదు, పెరుగు. ఆ పెరుగు పడటం వల్ల తైరు అంటే మజ్జిగ. శివంద తిరుప్పవడం అంటే తెల్లటి చుక్కలు కనబడుతూ ఉన్నాయన్నమాట ఆయన అధరాల మీద. అది అజుగయ్యం. కళ్ళనా కువదే నమ్మయ్యన్ను అజుగయ్యం. పాపం ఇంత రెడ్ హ్యాండెడ్ గా వాళ్ళ అమ్మ పట్టుకొని చేతిలో వెన్న, అదరాల మీద మజ్జిగ, ఇవన్నీ ఉంటే వాళ్ళ అమ్మ కట్టేస్తే ఈయన ఎందుకు ఏడుస్తున్నట్ట? అప్పుడు కళ్ళన్ ఆ కువదేనమ్మాయి నన్ను దొంగని చేశారు అని ఏడుస్తున్నట్ట. రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు కదా, ఇంకా దొంగని వేరే వాడు చేయటం ఎందుకు? పాపం అది కూడా తెలియదు తను చేసిన కార్యం. కళ్ళనాక్కువదేనమ్మాయి ఎన్ను అజుగయ్యం. అంజినోక్కుం అన్నోక్కుం. ఆ సమయంలో అంజినోక్కుం భయపడుతూ ఇలా బెదురు చూపులు అమ్మ వైపు చూశాడే. ఆ చూపులు అజప్పుక్కవారే వాయ్ అన్నా. ఎందుకంత భయపడిపోయాడు? ఏడవటం మొదలు పెట్టాడు. వాళ్ళ అమ్మ ఏముంది? వాయుముడు అన్నది. నోరు అన్నదట వాళ్ళ అమ్మ. అనగానే అత్తాలే భయపట్టు పాత్తు కొడు నిర్కుం అందనోక్కుం. వాళ్ళమ్మ నోరు ముయ్ అనగానే పాపం భయంతో భయపట్టు పాత్తు కొడు నిర్కుమందనోక్కుం. భయంతో వాళ్ళ అమ్మ వైపు ఇలా చూస్తూ ఉన్నాడు. మరి నోరు ముయ్ అన్నది కదా పాపం, భయం కదా, చిన్న పిల్లాడు కదా ఆయన.
அணிகொள் செஞ்சிறுவாய் வெளிப்பதுவும் அஜாதிருக்கவும் மாட்டாதே அறவும் மாட்டாதே అజగయ శివంద చిరు తిరుప్పవళத்தை నిలుక్కుమదుவும் ఎలా ఉంది అణిగొల్ చెంచిరువాయిని వెళిప్పదుவும் అలా అదరాలు తెల్లబడిపోయాయి. ఇప్పుడు ఏం చెప్పుకున్నాం, పైన ఎర్రటి దొండపండు లాంటి శివంద తిరుప్పవడం అన్నారు కదా. అమ్మ ఎప్పుడైతే కోప్పడిందో అలాగా వాయ్ వాయ్ ముడు అని, ఏమిటి నోరు తెరిచి ఏడవలేడు, నోరు మూసుకొని ఉండలేడు. అది ఆజాదిరుక్కవు మాట్లాడే ఏడవకుండా ఉండలేడు, అది ఉమ్మాటాదే ఏడవను లేడు. ఆజగయ్య శివంద అందమైనటువంటి ఎర్రని తిరుప్పవళతే వెళిక్కుమదువం అంటే అదరాలు కూడా పాడిపోయినాయి. ఆ దుఃఖంతో ఆయనకి పాపం తెల్లబడిపోయాడు. ఎర్రటి అదరాలల్లా ఇప్పుడు తెల్లగా అయిపోయాయట. అలా ఉండి సోజుగయ్యం నమస్కరిస్తూ ఉన్నాడు. అలా అపరాధ పరిహారార్థమాగా పండుగిర అంజలియం, అపరాధ పరిహారార్థం, అమ్మా నేను తప్పు చేశానమ్మా అని నన్ను నా తప్పు క్షమించు అని చెప్పి ఆ తప్పుని మన్నించండి అని చెప్పేటట్లుగా చేసేటువంటి అంజలి. ఇవైకండ అసోదై, ఇలాంటి రూపాన్ని చూసినటువంటి ఆ యశోదా పిరాటి ఇవత్తై ఇంగే సాక్షాత్కరిత్త యశోదై పిరాటి, ఇలాంటి సన్నివేశాన్ని ఈ లోకంలో ఈ దేహంతో ఉండి దర్శించినటువంటి యశోదా పిరాటి తొల్ల ఇన్బత్తు అరుది కండాళే, తొల్ల ఇన్బత్తు పరమపదத்தில் నిరవధికமான ఆనందத்தின் అవధి కండాళిరే ఇత్యర్థ. ఆ పరమపద ఈ దేహాన్ని విడిచిపెట్టి అత్యరాది మార్గం ద్వారా పరమపదానికి వెళ్ళినటువంటి జీవుడు ఏ ఆనందాన్ని పొందుతాడో, ఏ అనుభవాన్ని పొందుతాడో అలాంటి పరమపదమునందు నిరవధికమైనటువంటి ఆనందం యొక్క అంటే పరమపదం వెళ్ళిన తర్వాత పొందబోయే నిరవధికమైన ఆనందం యొక్క చివరి హద్దుని ఈ లోకంలో ఈ దేహంతోనే చూసిందట యశోదా పిరాటి. తొల్లై అంటే పెరుమై, పెద్ద గొప్పతనము అని అర్థం. అలా ఆ తల్లి వెన్న తిన్నాడు అని కట్టేసిన సమయంలో ఆయన ఎలా ఉన్నాడు అనే దాన్ని వర్ణించి చెప్పేది పెరుమాళ తిరుమలలోని ఈ పాత్రం. అదిగో చక్కగా వెన్న కొండలో చెయ్యి లోపల దాకా పెట్టేశాడు, చెయ్యంతా వెన్న అయి ఉన్నది. వాళ్ళ అమ్మ వచ్చి కోప్పట్టం మొదలు పెట్టగానే అదిగో ఎలా లేత చిగురులాగా ఉన్నటువంటి తామర తూడు లాంటి శ్రీహస్తము, వాళ్ళ అమ్మ వచ్చి కట్టేయటం మొదలు పెట్టగానే ఆ ప్రకాశించేటువంటి ఆ తాడు, ఆ తర్వాత ఆ ఎర్రటి అధరాలు, ఆ అధరాల మీద తెల్లగా మెరుస్తూ ఉన్నటువంటి మజ్జిగ చుక్కలు, ఇవన్నీ అయిపోయి కట్టేయటం మొదలు పెట్టగానే పాప దుఃఖం ఆయనకి ఎందుకు, కళ్ళనాక్కువదేనమ్మాయి, నన్ను దొంగ చేసేశారు కదా వీళ్ళంతా అన్నట్లుగా పాప అనవసరపు నిందపడుతున్నానే నేనన్నట్టుగా ఏడ్చేటువంటి ఆ ఏడుపు. అలా అమ్మ ఆ సమయంలో కట్టేయడానికి ఆరంభించగానే అంజినోక్కు మన్నోక్కుమని భయంతో చూసేటువంటి ఒక చూపు. ఎందుకు భయము అంటే అది అమ్మే అని చెప్పింది. కట్టేయడం మొదలు పెట్టగానే ఏడవటం మొదలు పెడితే వాయుముడు నోరు ముయ్ అన్నది కదా. నోరు తెరిస్తే ఒప్పుకోనని చెప్పగానే అటు నోరు తెరిచి నోటారా ఏడవనూ లేడు, నోరు మూసుకొని ఉండనూ లేడు. ఈ భయ భావనయ అన్నట్టు ఈ భయంతో ఈ భావనతోటి ఆయన యొక్క అధరాలు తెల్లబడిపోయి ఉన్నాయి. అప్పుడు రెండు చేతులు జోడించి అమ్మా నా తప్పు క్షమించు అని అన్నట్టుగా అపరాధ భావంతో చేటట్లుగా నా అపరాధాన్ని క్షమించమని చెప్పేటట్లుగా రెండు చేతులు జోడించి నమస్కరించడము. అలాంటి ఆ సన్నివేశాన్ని సేవించినటువంటి యశోదా పిరాటి ఆనందము యొక్క చివరి హద్దును చూసింది కదా అంటున్నారు ఈ పాసురంలో. ఆయిత్యాగి అన్నయాల్ అన్ను వెన్నై వార్తయుల్ తీర్థముండు అడుకోత అప్పన్ తన్నై కురుగూరు సెడగోపన్ ஏத்திய தமிழுமாலை ஆயிரத்துள் இவையும் ஓர் 10 இசையொடு நாள் தன்னால் நவில உரை பார்க்கு இல்லை நல் குறவே. வடக்கு திருவீதி பிள்ளை திவ்ய திருவடிகளே சரணம். ஆழ்வார் ఎంబెరుమానార్ జీయర దివ్య తిరువడిగలే శరణం. తిరువాయమడి పూర్తయిపోయింది. ఇప్పుడు ద్రవిడోపనిషత్ సంగతిలో ఈ తిరువాయమడికి సంబంధించిన శ్లోకం
వాదికేసరి అజగేమణ వారజీయర్ తిరువడిగలే శరణం అంటూ ఆ శ్లోకాన్ని చూద్దాం. తావత్ విలంబం అసహన్ ప్రణయేన రోషాత్ కృష్ణం సమాగతమపి త్వరయా వినింద్య తేన స్వసంగమ మనోరధినా ద్వితీయే సాంత్వోక్తిభిః సమనునీయ సమాహితో భూత్ తావత్ విలంబమసహన్ ప్రణయేన రోషాత్ కృష్ణం సమాగతమపి త్వరయా వినింద్య తేన స్వసంగమ మనోరధినా ద్వితీయే సాంత్వోక్తిభిః సమనునీయ సమాహితో భూత్. ద్వితీయే రెండవ పత్తు యొక్క అంటే రెండవ తిరువాయములో తావత్ విలంబమపి అతిమాత్ర విలంబమును కూడా, అంతమాత్ర విలంబం ఆ కొంచెం ఆలస్యాన్ని కూడా అసహన్ సహించలేనటువంటి నమ్మాడవాళ్ళు త్వరయా ఆ త్వరతో అవిలంబము చేత ఆలస్యాన్ని సహించలేక సమాగతం వచ్చినటువంటి కృష్ణం శ్రీకృష్ణుణ్ణి ప్రణయేన ప్రీతి చేయగలిగినటువంటి రోషాత్తు కోపము వలన వినింద్య నిందించి స్వసంగమ మనోరధిన తమ యొక్క సంశ్లేషమందు మనస్సు గల తమతో సంశ్లేషించుటకు ఆశిస్తూ ఉన్నటువంటి తేన శ్రీకృష్ణుని చేత సమనునీయ అనువర్తనము చేయబడి శాంతోక్తిభిః మంచి మాటలతోటి సమాహిత ప్రణయ రోషము లేని వారై అభూత్ అయ్యిరి. తాత్పర్యం చదువు. ముందు తిరువాయమజిలో నమ్మాళ్ళ వాళ్ళు దూతలని పంపి సర్వేశ్వరుడికి ఆయన యొక్క బాధను విన్నవింప చేశారు. కానీ ఆ సర్వేశ్వరుడి వీరితో కలవటానికి వీరితో కలవటం కోసమని అతి శీఘ్రంగానే వేయించేశారు. కానీ ఇక్కడి నుంచి వెళ్ళిన దూతలు అక్కడ విషయం చెప్పి అక్కడి నుంచి వచ్చేటంత ఆలస్యాన్ని కూడా తట్టుకోలేనటువంటి ఆడవాళ్ళు ఆ ఆలస్యాన్ని సహించలేక ఆ తర్వాత ఆయన వచ్చినప్పటికీ కూడా ఆయనతో మాట్లాడను అని నిశ్చయించుకొని ఉండగా ఆయన అప్పుడు ప్రణయ కోపంతో ఆ సర్వేశ్వరుడిని నిందించారు ఆళ్వార్ నాయకి. అప్పుడు సర్వేశ్వరుడు ఇంతకాలం దాకపోయింది మన తప్పే కదా అని తలిచి పాపం ఆడవాళ్ళని మంచి మాటలతోటి ఆయన యొక్క కోపాన్ని పోగొట్టి సర్వేశ్వరుడితోటి కోపాన్ని పోగొట్టగా ఆడవాళ్ళు కూడా సర్వేశ్వరుడితోటి సంశ్లేషించారు అని ఈ తిరువాయముడిలో తెలియచేశారు. ఇది తావద్ విలంబమసహన్ ప్రణయేన రోషాత్ కృష్ణం సమాగతమపి త్వరయా వినింద్య తేన స్వసంగమ మనోరధినా ద్వితీయే స్వాంతోక్తిభిః సమనునీయ సమాహితో భూత్. వాదికేసరజగేమణ వారజీయర్ తిరువడిగలే శరణం. ద్రవిడోపనిషత్ తాత్పర్య రత్నావళి వేదాంత దేశకులు అందించినటువంటిది. పూర్ణత్వాత్ గోపనారీ జన సులభతయా లోడనాదంబురాసేః నవ్యగ్రోధాగ్రేశయత్వాత్ హరిసుభగతయా శ్రీమహీ వల్లభత్వాత్ నిర్దోషాత్ తుంగభావాత్ నిరవధికయశ సద్వశీకారిదృక్త్వాత్ మోక్షస్పర్శేచ్ఛయా చ స్వయమభిసరతి త్యాహ కృష్ణం శఠారిః. సరతీతి ఆహ కృష్ణం శఠారిః. పూర్ణత్వాత్ గోపనారీ జన సులభతయా లోడనాదంబురాసేః నవ్యగ్రోధాగ్రేశయత్వాత్ హరిసుభగతయా శ్రీమహీ వల్లభత్వాత్ నిర్దోషోత్తుంగభావాత్ నిరవధికయశ సద్విశీకారిదుఃఖాత్ మోక్షస్పర్శేచ్ఛయా చ స్వయమభిసరతీతి ఆహ కృష్ణం శఠారిః. పూర్ణత్వాత్ పరిపూర్ణుడు కావటం వలన గోపనారీ జన సులభతయా గోపస్త్రీలకు సులభుడుగా ఉండటం చేత అంబురాసేః సముద్రము యొక్క లోడనాత్ మదనము వలన న్యగ్రోధాగ్రేశయత్వాత్ వటపత్రము మీద పవళించిన వాడు కావటం వలన హరిసుభగతయా
చక్రము చేత మనోజ్ఞుడగుట చేతను శ్రీమహీ వల్లభత్వాత్ శ్రీదేవి భూదేవులకు నాయకుడు కావటం వలనను నిర్దోషోత్తుంగ భావాత్ దోషము లేనివాడు కావటం వలన గొప్పవాడు అగుట వలనను నిరవధిక యశస్వ తద్వశీకారి దృక్వాత్ అపరిమిత కీర్తి కలవాడు కావటం వలన సత్పురుషులను స్వాధీనపరుచుకొనదగిన నేత్రాలు కలిగిన వాడు కావటం వలన మోక్షస్పర్శేచ్ఛయాచ మోక్షస్పర్శయందు ఇచ్చ చేతను కృష్ణ శ్రీకృష్ణుడు స్వయం తానే అవిసరతి దగ్గరగా వస్తున్నాడు ఇది అని చటారిహి ఆహా చటార్ నమ్మాడు వాళ్ళు ఆహా సాయించిరి. తాత్పర్యం అవాప్త సమస్త కాముడై గోపి అంటే ఒక్కొక్క పాత్రంలో ఏం చెప్పారనేది ఒకే ఒక్క పదంతో అందిస్తారు వీరది. అవాప్త సమస్త కాముడు గోపీజనులకు ప్రియుడు శ్రీ భూదేవులకు వల్లభుడు ప్రళయకాలంలో అన్ని లోకాలని తన ఉదరంలో ఉంచుకొని ఆ మహార్ణవంలో ఆ ప్రళయ జలాల్లో బటదళం మీద పవనించినటువంటి వాడు, క్షీరాబ్దిని చిలికినటువంటి వాడు, సుదర్శనాన్ని శ్రీహస్తంలో ఉంచుకొని ప్రకాశిస్తూ ఉండేటువంటి వాడు, అఖిలహేయ ప్రత్యనీకుడు, సమస్త కళ్యాణ గుణాకరుడు, ఆశ్రితుల విషయంలో మిక్కిలి కటాక్షం కలిగినటువంటి వాడు. ఎవరు ఇవన్నీ విశేషణాలు ఎవరికి? కన్నపిరానికి. పరాత్ముడైనటువంటి శ్రీకృష్ణుడు. అలాంటి శ్రీకృష్ణుడు ఏం చేస్తాడంటే భక్తులకు మోక్షాన్ని ఇవ్వటం కోసమని వాళ్ళున్న చోటికి తానే వెళ్ళి వాళ్ళని కటాక్షిస్తూ ఉన్నాడని నమ్మాళ్ళ వాళ్ళు ఈ తిరువాయిమడిలో సాయించారు. అంటే ఎలా నమ్మాళ్ళ దగ్గరికి వెళ్ళి తన యొక్క కటాక్షాన్ని ఆడవాళ్ళ విషయంలో చూపించారో పెరుమాళ్ళు, అలానే ఎక్కడ భక్తులు ఉంటే వాళ్ళ విషయంలో వాళ్ళ దగ్గరికి తానే వెళ్ళి వాళ్ళ మీద కటాక్షాన్ని చూపించేటువంటి వాడు స్వామి అంటున్నారు ఈ తిరువాయిమడిలో ఆడవాళ్ళు. ఇప్పుడు వ్యాఖ్యానం. పూర్ణత్వాత్ పందుం కడలం తందు పోగు నంబి అనే పదంతో అవాప్త సమస్త కామనాఘయ్యాలం కామన్ ఆఘయ్యాలం. ఇంకా ఆయన అన్ని కోరికలు నెరవేరినటువంటి వాడే. ఇంకా నెరవేరవలసినటువంటి కోరికలే లేవు ఆయనకి. అంతే కదా. కోపనారీజన సులభతయ తోగై మామయిరారుగల్ నిన్నరులు చూడువారు. అంటే శ్రీ గోపిమార్కు సులభనాఘయ్యాలం గోపికలకి సులభడుగా ఉండటం చేతను లోడనాదంబురాసే మాయిరుం కడలై కడైందా పిరాట్టిயை పెరుక్కైకా తిరుప్పార్ కడలై కడైందు అరుడు గయ్యాలం. పిరాట్టి మాలలను పొందటానికి పాల సముద్రాన్ని చిలకటం చేతను న్యగ్రోధాగ్రేసయిత్వాత్ ఆలినేళిలయ్యేజులగం உண்டு அன்று நீ கிடந்தாய் ஏழு லோகங்களையும் திருவயிற்றிலே வைத்து கொண்டு ஆளிலை மேலே అతి ఆశ్చర్యమాగ కణ్వళరందు అరుడుగయ్యాలం. 7 లోకాలన్నిటినీ గర్భంలో ఉంచుకొని ఆలిలై మేలే ఆ చిన్న మర్యాగు చిగురు మీదే అతి ఆశ్చర్యకరంగా శయనించిన వాడు కావటం చేత అది సుభగతయా తిన్చక్కరని జరుతొల్పడయాయ్ తిరువాజియై దివ్యాయుధమాగ ఉడయ్య నాగయ్యాలం. చక్రాయుధాన్ని దివ్యమైన ఆయుధంగా కలిగిన వాడు కావటం వల్లను శ్రీ మహీవల్లభత్వాత్ அழகியார் இவ்வுலகு மூன்றுக்கும் தேவிமை தகுவார் பலருளர். பெரிய பிராட்டியாருக்கும் பூமி பிராட்டியாருக்கும் వల్లభనాగయ్యాலும். పెరే పిరాటికి భూమి పిరాటికి నాదుడు కావటం చేతను నిర్దోషోత్తుంగ భావాత్ నిర్మల నెడియాయ్. అంటే నిర్మల అంటే ప్రత్యనీకుడు, నెడియాయ్ అంటే గొప్ప ఉన్నతుడు కావటం చేతను నిరవధిక యశః కణక్కిల్ కీర్తి వెళ్ళం. నిరవధిక కీర్తి ఎవడయ్య నాగయ్యాలం సాటిలేని కీర్తిని కలిగిన వాడు కావటం చేత సద్వశీకారి దృక్వాత్ தாமரை தடங்கன் விஜிகளின் அகவலை படுப்பான் ఆశ్రితరై వశీకరిక్కిర తిరుక్కన్ మలరై ఉడయ్యనాగయ్యాలం. ఆశ్రితలను వశపరుచుకునేటువంటి నేత్రాలు కలిగిన వాడు కావటం చేతను మోక్ష స్పర్శేచ్ఛయాచ ఆయరు కులత్తై వీడు ఉయ్యత్తోండియా ఆశ్రితరాన గోపరగరుడయా
உத்தரணத்தில் இச்சையை உடையனாகையாலும் ஒன்றுவரை பெருமாள் ஆசிரிதர் இருந்தவிடத்திலே தானே ஒன்று மேல் விழுந்து ரட்சித்து அருளும் என்னும் என்னிடையமனவாள் என்கிற దశకத்திலே ఆళ్వార్ అరుళి செய்தார். ఆశ్రితులైనటువంటి గోపకుల యొక్క ఉత్తరణத்தில் ఇచ్చయ్యే ఉడయనాగయాలు. ఉత్తరణத்தில் వాళ్ళని ఉజ్జీవింప చెయ్యాలనే కోరిక కలిగిన వాడు కావటం చేత వంతువరై అంటే ద్వారకాపతి అయినటువంటి ఆ స్వామి ఆశ్రితులు ఉన్న చోటికి తానే వెళ్ళి రక్షించి అనుగ్రహిస్తాడు అనేటువంటి విషయాన్ని మిన్నెడయమడవారనే దశకంలో ఆళ్వార్లు అనుగ్రహించారు. పూర్ణత్వాత్ గోపనారీ జన సులభతయా లోడనాత్ అంబురాసే న్యగ్రోధాగ్రేసయిత్వాత్ హరిసుభగతయా శ్రీమహీవల్లభత్వాత్ నిర్దోషోత్తుంగభావాత్ నిరవధిక యశస్తద్వశీకారి దృక్త్వాత్ మోక్షస్పరిశేక్షయా చ స్వయం అభిసరతి ఇతి ఆహ కృష్ణం చఠారిః. వేదాంతాచార్య దివ్య తిరువడిగలే శరణం. ఇప్పుడు మనవాడ మామూలు అందించినటువంటి తిరువాయమజనూత్తందాది పాసనం. மின்னிடையார் சீர் கண்ணன் மெத்தன வந்தான் என்னும் தன்னிலை போய் பெண்ணிலையாய் தான் பள்ளி உன்னுடனே கூடேன் என்னூடும் குறுகையருகோன் தொட நாள் நாள் தொழவே நாள் தோறு நெஞ்சமே நல்கு. మిన్నిడయ్యార్ సేర్ కన్నన్. మిన్నిడయార్ మెరుపు వంటి నడుములు కలిగిన స్త్రీల దగ్గర సేర్ కన్నన్ చేరి ఉన్నటువంటి శ్రీకృష్ణుడు మెత్తన వందాన్ ఎన్ను మెల్లిగా వచ్చాడు అని తన్నిలైపోయి పెన్నిలయ్యాయ్ ఆడవాళ్ళకి తమ స్థితి పోయింది, పిరాటి అవస్థ వచ్చి చేరింది. తాన్ ఉన్నుడనే కూడేన్ ఎన్ను నేను ఇంక నీతోటి కలిసేదే లేదు, చేరను అని తల్లి వచ్చినటువంటి ఆ కృష్ణ పరమాత్మని త్రోసేసి ఊడుం ప్రళయ కలహం చేస్తూ ఉన్నటువంటి కురుగయ్యరుకోను కురుకాపురికి స్వామి అయిన నమ్మాళ్ళ వాళ్ళ యొక్క తార్ తిరువడిగళ్లను సోజా ఆశ్రయించుటకు నెంజమే ఓ మనస నాల్దోరం ప్రతిదినమును నల్గు సమ్మతిని ఇమ్ము. అలాంటి నమ్మాళ్ళ వాళ్ళ యొక్క తిరువడిగళ్ళని ప్రతిరోజు స్మరించుకునే భాగ్యాన్ని ఇవ్వమ్మా మనసా అని అడుగుతున్నారు మనవాళ్ళ మామూలు తమ మనస్సుతోటి. அவதாரிகா மின்னிடையார் இதில் பிரணயரோஷத்தாலே ஊடின பாசுரத்தை అనువదిత్తలుడి చేయిరార్ యంగనే ఎన్నిల్. ప్రణయరోషంతో ఆయన విషయంలో ఓడల్ ప్రణయ కలహాన్ని చేసినటువంటి పాసురాన్ని అనుసరించి వీరు అనుగ్రహిస్తున్నారు ఈ పాసురాన్ని. ఏ రీతిగా అంటే తమ్మాత్తామయ్యాలే నోత్తనాలిం శరణం పుక్కుత్తూత్తు విట్టు எத்தனையும் செய்த விடத்தும் அவன் வரக்காணாமையாலே பிரணய ரோஷம் தலையெடுத்து அவன் வந்தாலும் இனி அவனோடு கலப்போமல்லோம் என்னும் பரிசரவத்துகளான சுஹൃத்துகளோடே தாம் துணிந்திருக்க அவனும் ஸ்ரீ கஜேந்திராஸ்வான் முதலான ஆசிரிதர் ஆபத்திலே முற்பாடனாய் சென்று ஆபத்தை போக்கி ரட்சித்தான். நாம் ஆழ்வாருக்கு பிற்பாடரானோமே என்னும் பிற்பாட்டுக்கு போரனுந்து தம்முடனே கலப்பதாக பதறி நடந்து வந்து ஒடிவஜகாலம் சேஷதங்கிலாலும் தன் செல்லாமையாலும் தம் ஊடலை தீர்த்து தம்முடனே கலந்தபடியை கிருஷ்ணன் வரவு தாழ்கையாலே அவனோடே ரமணாள வரவு தாழ்கையாலே அவனோடே ஊடி இனி கூடோம் என்னிருந்த இடை பெண்களை சௌந்தர்யாதிகளாலும் தன் செல்லாமையாலும் ஓடலை தீர்த்து கிருஷ்ணன் தன்னுடனே சேர்த்து கொண்டா விருத்தாந்தத்தின் மேலே வைத்து அருளி செய்கிற மின்னிடை மடவாரில் அர்த்தத்தை మిన్నిడయార్ సేర్ కన్నన్ ఎన్ను తొడంగి అరుడి చేగిరార్ ఎన్గై. మనకంతా తెలిసిన కథే, ఇంకొకసారి రివిజన్ అవుతుంది అనుకోవాలంటే. ముందు తమ యొక్క ఆర్తితోటి 4 నూతనోన్బిలేని దగ్గర నుంచి కూడా
పెరందవారం వరకు 4 తిరువామిడిలో శరణాగతి చేశారు. వైగల్ పూంకజివాయిలో దూతల్ని పంపించారు. ఇంత చేసినా కూడా ఆయన రాకపోవటం చేత ప్రణయ రోషం తల ఎత్తింది ఆడవాళ్ళకి. ఆయన వచ్చినప్పటికీ కూడా ఆయనతో ఇంకా కలిసే ప్రసక్తే లేదు అని తన పరిసరంలో ఉన్నటువంటి స్నేహితులతోటి కూడా ఒక నిశ్చయాన్ని చేసుకొని ఉన్న సందర్భంలో ఒక సంకల్పాన్ని ఆడవాళ్ళు చేసుకున్న సమయంలో ఆయన కూడా ఆనాడు గజేంద్రుణ్ణి రక్షించడానికి ఎలాగైతే రక్షించడానికి అరై కొలయ తలై కొలయ అని ఎలా పరుగులు పెట్టుకుంటూ వచ్చాడో అలానే ఇక్కడికి వచ్చాడు. ఆళ్వార్ల యొక్క విరహ వేదాన్ని గుర్తించేటువంటి స్వామి ఎలా తెలిసిందంటే దూతల్ని పంపితే తెలిసింది కదా. అప్పుడు ఆ వచ్చే సమయంలో అయ్యో ఆడవాళ్ళకి ఇంత కష్టం కలిగేలాగా మేము దూరంగా ఉన్నామే అనేటువంటి ఒక పరితాపంతో అయ్యో ఆడవాళ్ళకి ముందే మేము ఉండవలసి ఉండగా ఆడవాళ్ళు ఇంత దుఃఖపడేలాగా మేము వెనకబడిపోయామే అని బాధపడిపోతూ వెంటనే ఆయనతోటి కలవటం కోసమని పదరి అంటే హడావిడిగా అయ్యో ఇంత పని చేశామే ఇంత తప్పు చేశామే అన్నట్లుగా వచ్చి తన యొక్క శరీర దివ్యమంగళ విగ్రహ సౌందర్యంతో తన యొక్క చేష్టితాలతోటి నువ్వు లేకపోతే నేను ధరించి ఉండలేనమ్మా అనేటువంటి అలాంటి మాటలతోటి తమ యొక్క మాటలతోటి ఆళ్వార్ నాయకు యొక్క ప్రణయ కోపాన్ని తీర్చి ఆళ్వార్లతోటి కలిసినటువంటి ప్రకారాన్ని కృష్ణ పరమాత్మ యొక్క రాక ఆలస్యం కోవటం చేత ఆయనతోటి ప్రణయ కలహాన్ని చేసి ఇక నీతోటి కలిసే ప్రసక్తే లేదు అని చెప్తున్నటువంటి అని ఉన్నటువంటి ఈ కొల్ల పిల్లలతోటి తన యొక్క సౌందర్యాదులతోటి తను సెల్లామయ్యాలు మూడలై తీర్చు అంటే తన యొక్క సౌందర్యాన్ని వీళ్ళకి చూపించి మీరు ఎండే నేను ఉండలేనమ్మా అలాంటి విషయాలన్నింటినీ చూపించి ఆ కృష్ణ పరమాత్మ వాళ్ళతోటి వీళ్ళని చేర్చుకున్నటువంటి వృత్తాంతాన్ని మనకి మిన్నెడయ మడవారు అనేటువంటి తిరువామిడిలో ఆడవాళ్ళను గ్రహిస్తే అందులో ఉన్నటువంటి విషయాన్ని వీరు మిన్నెడయ మడవారి అనేటువంటి అర్థాన్ని మిన్నెడయ్యార్ చేరుకండన్ అనేటువంటి ఈ పాత్రంలో మడవాళ్ళ మామూలు అనుగ్రహిస్తున్నారు. மின்னிடையார் தேர் கண்ணன் மெச்சன வந்தான் என்னும் மின்னிடைய மடவாருடனே சேரந்த கிருஷ்ணன் அங்குத்தையில் அந்நியபரதையாலே ஆத்தாமை கூதவ வாராமல் மந்தகதியாய் வந்தான் என்னும் அவன் தங்கள் இடத்தில் பண்ணும் அபினிவேசத்தை அந்நியதாகரித்து தங்கள் ஆத்தாமையாலே அவன் பதத்தையும் அசத்கல்பமாக்குகிற மின்னிடை மடவார்கள் நின்னருள் சூடுவார் முன்முனான் அதஞ்சுவன் எண்ணத்தை కటాక్షిత్తరుడి చేదపడి మిన్నిడయ మడవార్ అందమైనటువంటి అందమైనటువంటి నడుము అంటే దేహ సౌందర్యము ఆత్మగుణాలు కలిగినటువంటి వాళ్ళతోటి ఆయన కలిసి ఉన్నాడు. అంచేత అన్యపరుడుగా ఉన్నాడు, వాళ్ళ మీద ఇష్టంతో ఉన్నాడు. ఇప్పుడు అంచేతనే ఇక్కడికి రాలేకపోయాడు నా దగ్గరికి అని అన్యపరతతోటి ఆయన యొక్క రాకకి ఆలస్యం అవటానికి కారణం ఏమిటి? ఆయన ఇప్పుడు అన్యపరుడుగా ఉన్నాడు, ఇంకొకళ్ళ విషయంలో ఇష్టంగా ఉన్నాడు కనుక అని ఆయన రాలేదు అని కారణంగా చూపించి మందగతియా ఆలస్యంగా వచ్చాడు అని అవన్ ఆ సర్వేశుడు తమ విషయంలో చూపించేటువంటి అభినవేశాన్ని మొత్తాన్ని ఇదిగో నీ కోసమే వచ్చానమ్మా నేను అని చెబితే నువ్వు ఇదిగో నీ గత్తకాయలు నేను పట్టుకున్నా నీవంటే నాకు ఇష్టమండి, ఇవి ఎవరివనుకొని పట్టుకున్నావని, ఈ బంతి నేను పట్టుకుంటే ఈ బంతి వాళ్ళదనుకుంటున్నావేమో, వాళ్ళది కాదు నాది అని ఆయన చెప్పినటువంటి ప్రతి మాటని కూడా వేరు అర్థం చెప్పేలాగా ఆడవాళ్ళు మాట్లాడటం చేత అవన్ పదత్తై అసత్కల్పమా కుగిరా అవన్ పదత్తై అసత్కల్పమా కుగిరా ఆయన యొక్క పదత్తై అంటే కంగారు అనుకున్నాం కదా, కలవరపాటుతో అయ్యోయో అనుకుంటూ వచ్చాడు కదా, అది నువ్వు ఊరికే నటిస్తున్నావయ్యా, అది నిజం కాదు అని చెప్పేటట్లుగా నిన్నెడయ మడవారుగల్ నిన్ను అరులు చూడువారు మున్మునాన్ అదందువన్యన్న అనేటువంటి ఈ తిరువాయుముజలో ఆళ్వాళ్ళు అనుగ్రహించినటువంటి ప్రకారాన్ని తన్నిలైపోయి పెన్నిలయ్యాయ్
அதாவது குருகூர் செடகோபன் என்கிற ஆகாரம் குலைந்து கோபிமாருடைய ஆகாரத்தை உடையராய். అదిగో మిన్నడే మడవారిలో తన్నెలై పోయింది, ఆళ్వార్ల యొక్క రూపం పోయింది, భావన పోయింది. గోపిమార్ల యొక్క గోపిక భావన కలిగింది. తాన్ తల్లి தாங்கள் கழகம் இருக்கிற சங்கேத ஸ்தலத்திலே புகுருவதாக அவன் அருகே வரப்போகு நம்பி குழலூது போயிருந்து நின் புல்லுவும் அறியாதவர் கூரை நம்பி எம்மை நீ கதரேலே என் குழறு பூவையொடும் கிளையோடும் குதகேலே கழகமேரேல் நம்பி கண்மம் அன்னுயங்களை கையாதவர் கூரை நம்பி. எங்கள் கையில் பாவை பறிப்பது உனக்கேலும் பிழையே என் அவனுக்கு అవకాశం అరుంబడి. అదిగో ఆళ్వార్ నాయికి తమ యొక్క తన్నెలైపోయింది, పెన్నెలై వచ్చి చేరింది. గోపికాభావంతో చెప్తూ ఉన్నారు, తాంగల్ కటకం ఇరుక్కిన సంకేత స్థలத்திலே, అదిగో తామంతా చేరినటువంటి ఒక సంకేత స్థలంలో పుగురువదాగా ప్రవేశించడం కోసమని ఆయన రాగా, వెళ్ళిపోవయ్యా ఎక్కడి నుంచి అని, ఇక్కడ నువ్వు మురడిని వాయించొద్దు అని, నువ్వు వెళ్ళి నీ యొక్క కాపట్యం తెలియనటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి నీ విషయాలు ఏదో చెప్పమని, ఎమ్మైనీ కదా నువ్వు నన్ను సమీపించొద్దు అని, నువ్వు నా యొక్క చిన్న చిలుకని ఆ పూవై పక్షిని ముట్టుకోకు అని, ఇలా కన్మమన్ను ఈవిడ యొక్క ఆట వస్తువు అనేది ఒక క్రీడా పరికరాన్ని పట్టుకుంటే అది పట్టుకోవడం వల్ల నీకే ప్రయోజనం లేదు అని, ఇలా అన్ని వినక్కేలు పిజయ్యే, ఎంత చేసినా ఎంత చెప్పినా నువ్వు ఎంత గొప్పవాడువైనా నా అనుమతి లేకుండా నా క్రీడా పరికరాన్ని లాక్కోవడం తప్పే అని ఇలాంటి మాటలన్నీ చెప్పి అవనుకు అవకాశం అరుంబడి, ఆయన వీళ్ళని సమీపించే అవకాశం లేనట్టుగా ప్రణయాచ్ఛాభిమానాచ్ఛ పరిచిక్షేప రాఘవం ఎన్ను మూడుంబడి అయ్యం. ప్రణయాచ్ఛ అదిగో సీతాపిరాటి ఆనాడు లంకా పట్టణానికి వచ్చినటువంటి తిరువడి దగ్గర రామచంద్రుణ్ణి కొంచెం నిందించేటట్టుగా నిందావాక్యాలు పలికింది రాముడి విషయంలో. ఎందుకు? ప్రణయాత్తు అభిమానాత్తు, ఆ ప్రేమ అభిమానం ఈ రెండిటి చేత పరిచిక్షేప రాఘవమని రామచంద్రుని నిందించింది అని చెప్పినట్టుగా அவனும் உன் தாமரை புரை கண்ணியும் செவ்வாய் முருவதும் ஆகுலங்கள் செய்யா என்னும் நின் செய்யவாய் இரும் கனியும் கண்களும் விபரீதமின்னால் என்னும் வன்மமே சொல்லி எம்மை நீ விளையாடுது என்னும், வன்மமே சொல்லி எம்மை நீ விளையாடுது என்னும் புகவையால் நெஞ்சும் உள்ளுருகி உன் தாமரை தடங்கண்கள் விழிகளின் அகவலை படுப்பான் அழித்தாய் உன் திருவடியால் என்னும்படி ஸ்மிதவேட்சணங்களாலும் భావగర్భమాన ఉక్తిగలాలం చేసితంగలాలం బోడలై తీర్చు చేరవిట్టు కొల్ల. ఆయన కూడా తన యొక్క తామర లాంటి నేత్రాల యొక్క కటాక్షాన్ని వీళ్ళ మీద ప్రసరింప చేయటం చేత ఇలా నీ యొక్క ఒకప్పుడు ఆ తామర లాంటి నేత్రాల యొక్క దృష్టి అవన్నీ ఈయనకు ఆనందాన్ని కలిగించేవైతే ఈవేళ అవన్నీ కూడా విపరీతంగా కనబడుతున్నాయి ఆడవాళ్ళకి. అంతేకాదు వన్మమే చల్లి అమ్మాయి నీ విளையாడుది, ఇదిగో నువ్వు ఇలా నన్ను పరిహాసం చేయదు, వన్మమే చల్లి అన్న దగ్గర చెప్పుకున్నాం కదా మనం. అదిగో బయట వాళ్ళది ఒక ప్రియురాలు ఏకాంతంలో మాట్లాడుకునేటువంటి మాటలు వన్మమే అనే పదంతో చెప్పారు ఆళ్వార్లు, అవి బయటికి చెప్పేటువంటి మాటలు కాదు. అలాంటి మాటలన్నీ బయట వాళ్ళకి తెలిసేలాగా చెప్పి నువ్వు పరిహాసం చేయటం అనేటువంటిది అలా నీ యొక్క తామర లాంటి నేత్రాలనేటువంటి తాటుతో నన్ను బంధించకయ్యా అని. ఆ తర్వాత వీళ్ళు కట్టుకున్నటువంటి బొమ్మరిళ్ళన్నిటినీ తన పాదాలతోటి తొక్కి పాడు చేయటం వల్ల ఇలాంటి ఎనబడి స్మితవీక్షణంగళాలు ఇలాంటి మాటలన్నీ వీళ్ళు అన్నప్పటికీ కూడా ఆయన తన యొక్క స్మితవీక్షణంగళాలు మందస్మితంతో కూడినటువంటి దృక్కులు, భావగర్భమాన ఉక్తులు, అలాంటి చేష్టితాలు, వాటన్నిటితోటి వీళ్ళ యొక్క ఓడల్ ఆ ప్రణయ కలహాన్ని తీర్చి చేరవిట్టుకొళ్ళ తనతో చేర్చుకోగా పోతాప్పన్ తన్నై కురుగూరు చెడగోపన్ ఏత్తియ తమిజుమాల ఎన్నుంబడి కూడిన పడి అయ్యం అరుడిచ్చే గయ్యాలే. కుమ్మనృత్యం చేసేటువంటి స్వామి విషయంలో కురుగూరు చెడగోపన్ అంటే పోతాప్పన్ అంటే చెప్పుకున్నాం కదా, తల్లి వెన్న దొంగతనం చేశాడని కట్టేయటానికి ఉద్యుక్తురాలైనప్పుడు అప్పుడు వేసేటువంటి ఆ చిందులే ఒక
నేర్పరితనం కలిగినటువంటి వాడు నాట్యం చేసినట్లు ఉన్నది అని చటగోపులు అనుగ్రహించేటువంటి ఈ 10 పాసురాలని తమిళమాల ఈ తిరువాయమొழிలో తమిళమాలై ఎన్నుంబడి తమిళ పాసురాలు అనేటట్టుగా కూడిన పడి అయ్యం అరుడిచ్చే గయ్యాలే అలా ఆయనతోటి కూడిన ప్రకారాన్ని అనుగ్రహించడం చేత ఉన్నుడనే కూడేన్ ఎన్ను ఊడుం కురుగ ఎరుకోన్ నీతోటి కలవనయ్యా అని ప్రణయ కలహం చేసినటువంటి వారు నమ్మారు వాళ్ళు. ఎన్ను అరుളിచ్చేదయిదిలే కూడిన పడియం ఎవర్కు వివక్షితం అనేటువంటి ఈ 10 పాసురాల్లో కూడిన యొక్క ప్రకారం వీరు కోరుకోదగినటువంటిది. మేలే నల్ల వలత్తాల్ నమ్మై సేత్తోన్ ఎన్నిరే అరుళి చెయ్యప్పు గుగరదు నల్ల వలత్తాల్ నమ్మై సేత్తోన్ అదుక్కు చేర ఇంగే కూడా వేణుమిరే దానికి తగినట్లుగా ఇంగే చేర అదుక్కు చేర దానికి తగినట్లు ఇంగే కూడా వేణుమిరే ఇక్కడే కలిసేదే కలవాలి కదా అంటూ ఊడన్ కురుగయ్యర్కోన్ తాళ్ తొడవే నాల్దోరుం నెంజం నెంజమే నల్గు ఆయన அவன் அல்பம் தாழ்த்து கூடும்படியான பிரேமத்தை விடைய ஆழ்வார் திருவடிகளை நித்திய சேவை பண்ணும்படி మనస్సే నీயும் నిత్యమాగ సహకార్యాయ ఉపకరి ఆయన కాస్త ఆలస్యం చేస్తేనే మడగ్రహణ ప్రణయ కలహం చేసేటట్లుగా ప్రేమ కలిగినటువంటి ఆళ్వార్ల యొక్క తిరువడిగల విషయంలో నిత్య సేవను చేసేటట్లుగా ఓ మనస్స నువ్వు కూడా నాకు నిత్యం సహకారిగా ఉండమ్మా అని మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయోహో అని చెప్పినట్టుగా మనస్సే కదా మనకి బంధాలను కలిగించినా బంధ విముక్తులను చేసినా. కాబట్టి అలాంటి మనస్సును గురించి మనవహల మామూలు ఇలా ఒక్క క్షణం ఆలస్యమైతేనే సహించి ఉండలేక నమ్మాళ్ళవారు ప్రణయ కలహం చేశారు కదా పెరుమాళతోటి. అలాంటి నమ్మాళ్ళవారి యొక్క తిరువడిగళ్ళని నువ్వు ఎప్పుడూ ఆశ్రయించి ఉండు అని మనసుకి ఉపదేశం చేస్తున్నారు ఇందులో. மின்னிடையார் சேர் கண்ணன் மெத்தன வந்தான் என்று தன்னிலை போய் பெண்ணிலையாய் தான் தள்ளி உன்னுடனே கூடேன் என்னு ஊடு குறுகையர்கோன் தாள் தொழவே நாள்தோறு நெஞ்சமே நல்கு ஆழ்வார் எம்பெருமானார் ஜீயர் திவ்ய திருவடிகளே சரணம். ஆச்சாரிய